హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. नमो विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमती जय पताका स्वामी इति नामे. नमो आचार्य पदाय निताय कृपा प्रदाय गौर कदा दामोदर नगर मुखम करोति वाचालं पंगुं लंघयते गिरिमित कृपतमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधव श्री चैतन्य कथंचन स्मृतयस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्री चैतन्यं नमामि तम्. पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि వైష్ణవ బృందకి జై. ఓం తత్సత్. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, కృష్ణ దండవత్ ప్రణామం. మాతాజీ దండ ప్రమాణాలు. మాతాజీ హరే కృష్ణ దండవత్. మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణాం డివోటీస్. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ. నిన్న మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఆ ఆ యొక్క స్టోరీ మనం చెప్పుకుందాం. రాఘవ్ దాస్ బ్రహ్మచారి గారి గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత మనకి ఎంత సమయం ఉంటే దాన్ని బట్టి మనం సనాతన ధర్మ పుస్తకంలోకి వెళ్దాం. రైట్. ఓకే. సో మనకి ఇది విన్న తర్వాత అర్థమవుతుంది ఎంత సీరియస్ గా మనం భక్తి తీసుకోవాలి అన్నది డెఫినెట్ గా. సో దీని చర్చించుకోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఇంకా భక్తిలో చాలా సీరియస్ గా అవ్వాలి. ఏదైతే లైట్ గా తీసుకుంటున్నామో కొన్ని విషయాలు అలా కాకుండా చాలా సీరియస్ గా మనం భక్తులు వెళ్ళే ప్రయత్నం చేయాలి దాని గురించి. సో ఈ యాక్చువల్ గా ఈ యొక్క విషయాన్ని మన భక్తిచారు స్వామి మహారాజు వాళ్ళ యొక్క సైట్ లో కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఏదైతే రాఘవదాస బ్రహ్మచారి గారు తర్వాత మళ్ళీ ఈ యొక్క రత్నావళి దాసి కింద అవుతారు. ఈ రత్నావళి దాసి కింద ఇది హోలీనెస్ భక్తిచారు స్వామి మహారాజ్ దగ్గర దీక్ష తీసుకుంటారు. సో అసలు ఏం జరిగింది, రాఘవదాస బ్రహ్మచారి గారు మళ్ళీ రత్నావళి దాసి కింద ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, అదంతా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క రత్నావళి దాసి గారు యొక్క ఈ మొత్తం అంతా కూడా వివరిస్తారు. ఆవిడ యొక్క డైరీలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. సో ఈవెన్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు, వివరాలన్నీ ఈవెన్ ఆస్ట్రాలజికల్ చార్ట్ ప్రకారం కూడా వెరిఫై చేసి ఫైనల్ గా నిర్ధారిస్తారు ఇది రీఇన్కార్నేషన్ అని. సో దాని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడు కూడా ఈ రత్నావళి ఎవరైతే ఉన్నారో రత్నావళి దాసి, ఆవిడకి ఎప్పుడు కూడా కళలు వస్తూ ఉండేవన్నమాట. సో సో దాన్ని బట్టి ఆవిడ మళ్ళీ ఏంటి కళలకి వాటికి సంబంధం ఏమిటి, అలా అలా మళ్ళీ ఆవిడ కొన్ని సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్ చేసి ఫైనల్ గా ఈ ఈ విధంగా తెలుసుకోవటం అనేది జరుగుతుంది. రైట్. సో యాక్చువల్ గా ఏమవుతుందంటే, ఈ రాఘవదాస బ్రహ్మచారి గారు ఆ ఒకసారి ఒక యాక్సిడెంట్ లో దేహం విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఒక యాక్సిడెంట్ లో ఒక ఆటో లైక్ వ్యాన్, ఆ యాక్సిడెంట్ లో ఏమవుతుందంటే వేరొక డివోటీ తను తీసుకుని వెళ్తూ ఉంటారు. సో ఈ వెనకాల ఉంటారు. సో అది ఏమవుతుందంటే హిట్ అయిపోవటం కారణంగా తనకి బాగా స్టమక్ అంతా కూడా ఇంజురీస్ అయిపోయి తను దేహం విడిచిపెడతారు. సో ఈ విధంగా తను యాక్చువల్ గా ఈ రాఘవదాస్ బ్రహ్మచారి గారు 1954 లో జన్మించడం జరుగుతుంది. మళ్ళీ 1973కి అప్పటికి దీక్ష అవుతుంది ప్రభుపాద్ గారితో. ఆ తర్వాత మళ్ళీ ఒక దేహం విడిచిపెట్టడం అనేది కూడా జరుగుతుంది. రైట్. సో ఈ విషయాలు ఇక్కడ ఉంటే, మళ్ళీ ఇప్పుడు ఈ రత్నావళి దాసి ఈవిడ ఎక్కడ జన్మించారు అంటే, ఈవిడ లండన్ లో జన్మించడం జరుగుతుంది. 9th ఆగస్టున హిందూ ఫ్యామిలీలో జన్మిస్తారు. 1975 1975 లో ఆవిడ జన్మించడం అనేది జరుగుతుంది ఒక హిందూ ఫ్యామిలీకి. సో వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే, మామూలుగా మనకు కూడా మన ఇంట్లో కూడా ఆల్టర్ ఉంటుంది కదా. సో వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఆల్టర్ ఉంటుంది. ఆల్టర్ లో రకరకాల దేవి దేవతలు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట.
సో కృష్ణ భగవాన్ ఆల్టర్ కూడా కృష్ణ భగవాన్ కూడా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేస్తుంటే ఒక రోజు ఆవిడ లండన్ లో ఈ విధంగా వాళ్ళ జీవితం జరుగుతూ ఉంటుంది. ఒక హిందూ ఫ్యామిలీలో మంచిగానే జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆవిడ ఒకసారి డ్రాయర్ ఓపెన్ చేస్తారు, ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక డ్రాయర్ ఓపెన్ చేస్తే అందులో శ్రీల ప్రభుపాద్ గారు ఒక పుస్తకం కనిపిస్తుంది. సో ఆ పుస్తకం వెనకాల చూస్తే మనకి ఆ పుస్తకం పేరేంటో చెప్పలేదు కానీ ఆవిడకి మర్చిపోయారంట. సో పుస్తకం వెనకాల ఎప్పుడు కూడా మనకు ప్రభుపాద్ ఫోటో ఉంటుంది. మీరు చూస్తే ప్రతి చిన్న ప్రభుపాద్ పుస్తకం వెనకాల ప్రభుపాద్ ఫోటో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆవిడ ఇలా ప్రభుపాద్ ఫోటో చూడంగానే ఆ సో తనకి ఎవరో ఒక వాయిస్ లోపల నుంచి పిలిచినట్టు అనిపించిందంట. ఓకే, కమ్ బ్యాక్ హోమ్, ఇంకా వచ్చేసాయి తొందరగా ఇంటికి వచ్చేసాయని. సో తనకి అర్థం కావట్లేదంట. సో ఎవరు నన్ను అలా పిలుస్తున్నారు ఏంటి అని అనుకుంది. సో ఏమవుతుందంటే ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తుంది ఆవిడకి. సో 1991, సో ఎప్పుడైతే ఆవిడ ఒక 16 years old అలా అయినప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళ హై స్కూల్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక బాగా డ్రగ్స్ అన్ని తీసుకున్న వ్యక్తి వితౌట్ పర్మిషన్ ఆ హై స్కూల్ ఏరియా లోపలికి వచ్చేస్తారనమాట. సో ఇప్పుడు కూడా కొంతమంది డ్రగ్స్ తీసుకుని పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారు కదా, పర్మిషన్ తీసుకోకుండా వచ్చేస్తారు, కొట్టేస్తారు, కొన్ని చోట్ల ఇంకా కాల్ చేస్తున్నారు, ఇప్పటికీ జరుగుతాయి అమెరికాలో అలాగే. సో అలాగే ఈ లండన్ లో ఏం జరిగింది, సో ఈవిడ ఎక్కడైతే ఉన్నారో ఆ హై స్కూల్ ఏరియాలోకి వస్తారు, అందరూ పారిపోతారు. సో ఈవిడ స్టక్ అయిపోతారు. సో అతని చేతిలో ఏముంటుందంటే ఇప్పుడు మనకి చుట్టూరు ప్రహరీ కడతానికి ఇనుపవి ఉంటాయి కదా, ఇనుప సంఖ్యలు. సో దానికి మేకులు అవన్నీ ఉంటే దాన్ని పట్టుకుని కొట్టేస్తున్నారు అనమాట. సో ఈవిడ స్టక్ అయిపోయారు పాపం. సో ఈవిడ తల మీద కూడా కొట్టేస్తూ ఉంటారు అనమాట. సో కొట్టేస్తూ ఉంటే ఆవిడ తలకి ఇంజూర్ అయిపోతే కష్టం కదా, ఆవిడ చేతులు అడ్డం పెట్టుకుంటే ఈ చేతులకి తల మీద కొట్టేస్తూ ఉంటాడు అబ్బాయి. సో ఆవిడ పిలుస్తుంది గట్టి గట్టిగా. సో ఎవరు నన్ను ప్రొటెక్ట్ చేస్తారని గట్టి గట్టిగా పిలుస్తున్నా సరే అక్కడ ఎవరు లేరు. ఆవిడ అర్థం చేసుకుంటుంది ఎవరు లేరు అని. కానీ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది అనమాట. సో వాయిస్ వస్తుంది ఏంటంటే, చనిపోయిన ట్యాక్సీ నువ్వు, వదిలిపెట్టేస్తాడు. సో తనకు అర్థం కాదు ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది. నేను ఓన్లీ ఓ భగవంతుడు రక్షించి రక్షించి అంటున్నాను, బట్ ఈ వాయిస్ ఎవరిదో తెలియట్లేదు. బట్ ఓకే సరే అయితే చనిపోయిన ట్యాక్ చేస్తుంది అనమాట. సో చనిపోయిన ట్యాక్ చేస్తే ఆ వ్యక్తి అనుకుని నిజంగా చనిపోయింది అనుకుని వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోతాడు. సో లోపల నుంచి ఆ వాయిస్ వినిపిస్తుంది, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, సరే అయితే కళ్ళు ఓపెన్ చేసి ఇక్కడ వెళ్ళిపో. కానీ ఇప్పుడు భయపడుతుందట. సో ఏముంది ఏమో, నేను ఓపెన్ చేసి పడుకు అక్కడే ఉంటే మళ్ళీ నా పరిస్థితి ఏంటి, సరే అని ఆవిడ స్లోగా ఓపెన్ చేసింది. ఏమో ఈ వాయిస్ చెప్పినట్టు లాస్ట్ టైం విన్నాను కదా అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తే తను ఉండడు అనమాట. సో అప్పుడు ఆవిడ ఆ లోపల నుంచి అదే వాయిస్ తనకి వినిపిస్తుందంట, ఇప్పుడు లెగిసి వెంటనే ఇక్కడి నుంచి పారిపో. సో అనుకుంటుంది కానీ తిను అనుకోదంట, ఇప్పుడు నాకు అసలు చాలా బాగా ఇంజూర్ అయిపోయింది, హెడ్ కి చేతులకి రక్తం అంతా వచ్చేస్తుంది, ఎలా వెళ్ళాలి లేగలేకపోతున్నాను అంటే మళ్ళీ లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుందంట, వాట్ ఇఫ్ మళ్ళీ తను వస్తే వెనక్కి, నువ్వు ఇక్కడే కూర్చుని ఉంటే మళ్ళీ వస్తే మళ్ళీ నేను కొడతాడేమో. సో వెంటనే అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సో దీనికి చాలా ఇది ఫిజికల్ గా ఎమోషనల్ గా చాలా వీక్ అవుతుంది అనమాట దీనివల్ల. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా బాగా చేస్తాడు, చేతులకి తల మీద బాగా గాయాలు అవుతాయి. సో ఈ విధంగా ఆవిడ అసలు ఏంటి లైఫ్ ఏంటి అన్న ఒక ఆలోచన జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఈవిడికి ఈవిడితే రత్నావళి చిన్నప్పుడు పేరు ఆవిడ చెప్పలేదు. బట్ ఈ రత్నావళి దాసి చిన్నప్పుడు ఏమైందంటే, సో అప్పుడు 1992, అప్పుడు నెక్స్ట్ ఇయర్ కి ఒక బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, అక్కడ పుస్తకాలు వితరణ చేస్తూ ఉంటారు మన ఇస్కాన్ వాళ్ళు, వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది అనమాట. సో అక్కడ శ్రీల ప్రభుపాద్ గారి పుస్తకాలు కొన్ని తీసుకుంటుంది ఆవిడ. సో తీసుకుని కొన్ని చదవటం ప్రారంభిస్తుంది. చదవటం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది అక్కడ, అప్పుడు అనిపిస్తుంది అనమాట, అక్కడ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత యథాతథం కూడా తీసుకొని చదువుతూ ఉంటుంది. అప్పుడు తనకి ఈ ఆత్మ, ఈ యొక్క దేహం, దేహం వేరు ఆత్మ వేరు, ఇవన్నీ చదువుతూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ యొక్క ప్రథమ కర్తవ్యం భగవంతుణ్ణి సేవించటమే, ఇవన్నీ చదువుతూ ఉంటుంది. ఇవన్నీ చదివితే తను చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట. తను ఏదైతే ప్రశ్నల కోసం ఆవిడ వెతుకుతుందో ఇప్పుడు, తను చాలా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయింది ఆ సన్నివేశం వల్ల. సో తనకి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది, సరే అయితే అనుకుంటుంది అనమాట. సో అప్పుడు తనకి చదువుతూ చదువుతూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే తన లోపల నుంచి ఆ వచ్చిన వాయిస్ ఎవరిదే కాదు భగవంతుడిదే, నన్ను పరమాత్మ ఈ విధంగా ఇన్స్పైర్ చేశారు అని ఆవిడ అనుకుంటుంది అనమాట. సో అయితే కొన్ని రోజులకి ఇలా వెళ్తుండగా ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా తెలుస్తుంది అనమాట, అక్కడ రాధా లండనేశ్వర టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాధా లండనేశ్వర టెంపుల్ ప్రభుపాద్ చెప్తారు వెరీ బ్యూటిఫుల్ డీటీస్ అంటారు. సో ప్రభుపాద్ చెప్తారు లండన్ లో ఇది పెట్టినప్పుడు నేను వృందావన్ నుంచి రాధాకృష్ణని తీసుకుని వచ్చి రాధా లండనేశ్వర్ కింద మీకు ఇచ్చాను, మీరు చాలా జాగ్రత్తగా సర్వ్ చేసుకోండి. సో వెరీ బ్యూటిఫుల్ డీటీస్ రాధా లండనేశ్వర, రైట్. సో ఇక్కడ రాధా లండనేశ్వర టెంపుల్ ఉంది, మీరు వెళ్ళండి అని చెప్తారనమాట. సరే అయితే ఆవిడ ఎప్పుడైతే ఆ డీటీసీని చూడంగానే ఆవిడకి తెలియకుండానే ఏడుపు వస్తుంది, బాగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఎప్పుడూ ఈ డీటీసీని చూశాను, అప్పటి వరకు ఆవిడ ఎప్పుడు ఆ టెంపుల్ కి రాలేదు. బట్ ఆవిడ అనుకుంటుంది ఈ డీటీస్ తో ఎప్పుడు నాకు
ఈ డీటీసే నన్ను సేవ్ చేశారు ఆ రోజున. బయట ఎవరైతే అవుతున్నప్పుడు ఈ డీటీసే నన్ను సేవ్ చేశారు. సో నేను వీళ్ళకి నా లైఫ్ అంతా డెడికేట్ చేయాలి అని ఆవిడ డిసైడ్ అయిపోతుంది. బట్ కానీ అర్థం కాదు, నేను అసలు ఎప్పుడు చూసాను వీళ్ళని, అసలు ఏంటి నాకు వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ డీటీస్ ఏంటి నాకు అర్థం కావడం అనుకుంటుంది. బట్ అలా జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఆవిడ డివోటీస్ కమ్యూనిటీలో అసోసియేట్ అవుతుంది. ఆవిడ కూడా చక్కగా డివోటీకి బాగా సర్వ్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఆ కృష్ణ విధి ప్రభు అనే ఆయనతో పెళ్లి చేసుకుంటుంది ఆవిడ. సో ఏమవుతుంది, పెళ్లి అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత హిజ్ హోల్నెస్ భక్తి చారు స్వామి మహారాజ్ దగ్గర ఈవిడ దీక్ష తీసుకుంటుంది. అప్పుడు ఆవిడ రత్నావళి దాసి కింద అవుతుంది అనమాట. సో ఇలా అవుతుంది. 1997లో ఈ యొక్క దీక్ష అవుతుంది. 2000 టైంకి ఏమవుతుందంటే అక్కడ ఈ యొక్క లండన్ లో ఎవ్రీ సాటర్డే నైట్ ఏంటంటే హరినామ సంకీర్తన చేస్తారు. చాలా పెద్ద హరినామ సంకీర్తన చాలా బాగా చేస్తారు అన్నమాట కాంగ్రిగేషన్ లెవెల్లో. సో ఈవిడికి ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే ఆఫ్రికన్ డ్రమ్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఆఫ్రికన్ డ్రమ్ మీద ఆవిడ బీట్ వేస్తూ ఉంటుంది. కీర్తనలో మనం చూస్తాం కదా, కొంతమంది కరతాళాలు, కొంతమంది డ్రమ్ కదండి, కొంతమంది ఇలా సౌండ్ చేసేవి రకరకాల వాయిద్యాలతో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. సో ఈవిడికి ఒక ఆఫ్రికన్ డ్రమ్ ఉందన్నమాట. ఆ డ్రమ్ ఆవిడ ప్లే చేస్తుంది, చాలా అద్భుతంగా ప్లే చేస్తుంది అకార్డింగ్ టు ద బీట్ అన్నమాట. సో తిను ఈ విధంగా చేయటం కారణంగా వాళ్ళు కూడా టీమ్ లోకి రమ్మంటారు. సో ఒక రోజు ఈ విధంగా బాగా చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఏమవుతుందంటే అక్కడ ఒక త్రిభువనాథ్ ప్రభు అని ఒకళ్ళు ఉంటారన్నమాట. ఆయన లీడ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఈ యొక్క హరినామ సంగీతం అంతా లీడ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవి చక్కగా బీట్ చేస్తుందో ఆవిడ రమ్మంటారు అనమాట. వచ్చి మాతో పాటు అక్కడ సర్కిల్ లా ఉంటారు కదా, ఎవరైతే కీర్తన చేస్తారో వాళ్ళు సర్కిల్ లా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కీర్తన చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఈ సర్కిల్ లోకి వచ్చి నిలబడి మీరు అది ప్లే చేయండి అంటారు అనమాట. సో ఇప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎందుకంటే నాకు ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారీస్, అయ్యో నేనేమో ఫీమేల్ బాడీలో ఉన్నాను, సో మరి నన్ను రమ్మంటున్నారు వెళ్ళాలి, సరే ఫర్ కొంచెం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ అనుకుంటుంది, ఇది సరిగా లేదు, సో నేను అలా లేదని చెప్పి మళ్ళీ ఆవిడ వెళ్ళి మళ్ళీ కూర్చుంటుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ కీర్తన ఆపేసి ఈ యొక్క త్రిభువనాథ్ ప్రభు చెప్తారు, అలా బాడీలీ ప్లాట్ఫామ్ లో ఉన్న కూడా ఇక్కడ కీర్తన చేస్తున్నాం, మీరు బాగా ప్లే చేస్తున్నారు, మీరు వచ్చి చేయండి. సో అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, సరే అయితే నామ సంకీర్తన చేయాలి అని ఆవిడ డిసైడ్ అవుతుంది. సో ఇన్స్పైర్ అవుతుంది బాగా, ఈ హరినామ సంకీర్తన గ్రూప్ ద్వారా బాగా ఇన్స్పైర్ అవుతుంది. సో ఏదో కనెక్షన్ ఉన్నట్టు ఆవిడకి అనిపిస్తుంది, బట్ ఏంటో ఆవిడకి తెలియదు. సో ఆ విధంగా జరుగుతుంది. ఈ విధంగా అనుకుంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక ఫెస్టివల్ టీం అన్నమాట. వీళ్ళందరూ హరికృష్ణ కీర్తన్ ఫెస్టివల్ టీం అని ఉంటుంది. ఫెస్టివల్స్ కి, ఇటువంటి సాటర్డే నైట్ ప్రోగ్రామ్స్ కి వీళ్ళందరూ కీర్తన బాగా చేస్తారు. సో వీళ్ళ గ్రూప్ లో వాళ్ళు జాయిన్ అవుతుంది ఆవిడ. ఈ విధంగా నామ సంకీర్తన నేర్చుకుంటుంది, ఎలా చేయాలి, బీట్స్ ఎలా పెట్టాలి అన్ని నేర్చుకుంటుంది. సో ఏమవుతుందంటే వీళ్ళ ఒకసారి ఏమవుతుందంటే ఈ యొక్క ఆ, కృష్ణ క్షేత్ర ప్రభు ఎవరైతే వాళ్ళ హస్బెండ్, ఆ కృష్ణ విధి ప్రభు వాళ్ళ స్పిరిచువల్ మాస్టర్ కృష్ణ క్షేత్ర ప్రభు. సో ఆయనతో ఒకసారి మీట్ అయినప్పుడు అప్పుడు ఏమంటే రథయాత్ర జరుగుతుంది అనమాట. 2000లో ఆగస్ట్ 2000 సంవత్సరంలో రథయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ యొక్క స్పిరిచువల్ మాస్టర్ కృష్ణ క్షేత్ర ప్రభు, వాళ్ళ హస్బెండ్, ఈవిడ అందరూ కూడా అక్కడ కీర్తన చేస్తూ ఉంటారు. అప్పుడు సడన్ గా ఆవిడ నోట్లోంచి ఒక మాట వస్తుంది అనమాట. నేను ఇదే ట్రాఫల్కర్ స్క్వేర్ లో నేను రథయాత్ర 1973లో నేను పాల్గొన్నాను అని చెప్తుంది అనమాట. అసలు ఇవిడ పుట్టింది అప్పుడు 1975లో. సో అందరూ ఒకసారి ఆశ్చర్యపోతారు, 1973లో నువ్వు రథయాత్రలో పాల్గొన్నావా అంటారు. సో ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఆవిడ అంటుంది, ఎస్ ఎస్ నేను నిజంగా ఈ రథయాత్రలో 1973లో జరిగిన రథయాత్రలో నేను ఉన్నాను. సో ఆవిడ అనుకుంటుంది, అసలు నేను పుట్టింది 1975 కదా, ఎలాగా అసలు ఎలా నేను 1973లో ఉన్నాను, ఎలాగ నాకు ఆ విషయాలన్నీ తెలుసు అని అనుకుంటాను. ఆ తర్వాత అక్టోబర్ 2000లో మళ్ళీ ఏమవుతుందంటే త్రిభువనాథ్ ప్రభు ఒక 24 hours కీర్తన ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తారనమాట. సో ఆ సో ఏంటంటే ఈస్ట్ ఆఫ్రికాలో జరుగుతుంది అనమాట ఈ 24 hours కీర్తన ప్రోగ్రామ్. దానికోసం డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో కీర్తన్ టీం అంతా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఈవిడ కూడా వెళ్ళి అడుగుతారు ఆ త్రిభువనాథ్ ప్రభుని, నేను కూడా జాయిన్ అవుతాను మీ 24 hours దాంట్లో అంటే. సో 24 hours నేను అది డ్రమ్ ప్లే చేస్తానంటే, నువ్వు చనిపోతావు 24 hours కంటిన్యూస్ గా ప్లే చేస్తా, అది నీకు కష్టం, నీకు కొంచెం కష్టమైన టాస్క్ అది అంటే. అప్పుడు ఆవిడ తెలియకుండానే ఆవిడ నోట్లోంచి ఒకటే మాట అంటుంది అనమాట, యాక్సిడెంట్ లో చనిపోవటం కంటే భగవంతుడి కోసం కీర్తనలో డ్రమ్ వాయిస్తూ చనిపోవటం మంచిదే కదా అనేస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు, అసలు యాక్సిడెంట్ ఎందుకు వచ్చింది మధ్యలో, అదే అర్థం కాదు అసలు ఎందుకు యాక్సిడెంట్. తను కూడా అనుకుంటుంది, అసలు నేనెందుకు అలా చెప్పాను అంత స్ట్రేంజ్ గా, ఆ, చనిపోవటం అయినా కృష్ణుడి సేవలో చనిపోవటం మంచిదని చెప్పాలి కానీ అసలు యాక్సిడెంట్ లో చనిపోవటం ఎందుకు చెప్పాను వాడికి అర్థం కాదు. బట్ ఆవిడ చెప్తుంది, అది అయిపోతుంది. సరే సరే అంటారు, తీసుకుని వెళ్తారు.
సో తర్వాత మళ్ళీ జూలై 2001కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆవిడకి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏంటంటే చాలా అబ్స్టకిల్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో బట్ ఆవిడ ఏంటంటే హరినామ్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం కారణంగా ఆవిడ కొంత రిలీఫ్, కల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో రిలీఫ్ అవుతూ ఉంటుంది. ఆవిడ ఏదైతే రూమ్ లో ఉన్నారో ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎదుర్కొంటే ప్రభుపాద్ గారు ఉంటారు. సో ప్రభుపాద్ గారు వల్ల ఆవిడ ఆ అక్కడ అంటే అప్పుడు రాఘవదాస్ బ్రహ్మచారి, ఒక బ్రహ్మచారి కింద ఆవిడ కల వస్తుంది అనమాట. ఆవిడ ఒక బ్రహ్మచారి కింద, ఆవిడకి అర్థం కాదు నేను ఒక మేల్ బాడీలో ఎలా ఉన్నానో ఆవిడకి అర్థం కాదు. బ్రహ్మచారి బ్రహ్మచారి అని వస్తుంది. సో అలా ప్రభుపాద వాళ్ళు తల పెట్టుకుని ఉంటాం, ఇవన్నీ వస్తుంది. కాసేపటికి ఆవిడకి మళ్ళీ మెలకు వస్తుంది. సరే అయితే డ్రీమ్ ఎండ్ అయిపోతుంది అంతే. ఇవిడికి అర్థం కాదు అసలు ఈ బ్రహ్మచారి ఎవరు, ఈ ప్రభుపాద తలలో ఎందుకు పెట్టుకుని ఏడుస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో ఆవిడకి అర్థం కాదు. సరే అయితే అలాగా ఆ, ఈ యొక్క అక్టోబర్ 2001కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఎవరైతే ఈ త్రిభువనాథ్ ప్రభుతో ఉన్నప్పుడు ఆవిడ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా ఇన్స్పైర్ అవుతుంది. హరికృష్ణ సంకీర్తన టీమ్ లో వెళ్ళి ఈ ఫెస్టివల్ గ్రూప్ లో కంటిన్యూ అవటం ఆవిడ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. చాలా బాగా ఆవిడ చేస్తూ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే త్రిభువనాథ్ ప్రభుకి స్టమక్ క్యాన్సర్ వస్తుందంట. సో ఈ స్టమక్ క్యాన్సర్ రావటం కారణంగా సో త్వరలోనే ఆయన ఇంకా చనిపోయే అవకాశం ఉంది. సో అప్పుడు ఇప్పుడు చాలా ఫీల్ అవుతుంది, ఈ వ్యక్తి వల్లే కదా నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నామ సంకీర్తన ఇంత బాగా చేయగలుగుతున్నాను, బట్ ఈ వ్యక్తికి ఇలా అయిందని చెప్పి ఆవిడ అనుకుంటుంది. సో నేను మీకోసం డెఫినెట్ గా ప్రే చేస్తాను ప్రతిరోజు కూడా. నామ సంకీర్తన డెఫినెట్ గా నేను చాలా సీరియస్ గా చేస్తాను అని చెప్తారు అనమాట. అప్పుడు ఆయన చెప్తారు, సో ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా నీకు నిజంగా నన్ను హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఏదైతే ఈ గ్రూప్ ఉందో హరినామ్స్ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ లో నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకు, ఎప్పుడు కూడా ఈ గ్రూప్ కి అటాచ్ అయ్యి ఉండు, ఈ గ్రూప్ తోనే నువ్వు సర్వ్ చేస్తూ ఉండు. ఏ తేడా వచ్చినా సరే ఇందులోంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్తారనమాట. సో ఈ విధంగా, ఎందుకంటే ఆవిడ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి రేపు పొద్దున వెళ్ళిపోతుందేమో, ఈవిడ మంచి సేవ చేస్తుంది భగవంతుడికి అని. సో ఆ విధంగా చెప్తారు. త్రిభువనాథ్ ప్రభు వెళ్ళి తర్వాత దేహం విడిచిపెడతారు. సో ఆవిడ అనుకుంటారు అనమాట, సో త్రిభువనాథ్ ప్రభు వెళ్ళిపోయారు బట్ నేను ఇక్కడే ఉండిపోయాను, ఇంకా నేను ఇంకా వెళ్ళలేదు. సో అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ త్రిభువనాథ్ ప్రభు యొక్క సెరమనీ అవుతుంది కదా, ఆయన దేహం చాలించారు. ఆ తర్వాత అందరూ కూడా వచ్చి గ్లోరిఫికేషన్ చేస్తారు ఎవరైతే వైష్ణవ వెళ్ళిపోయిన తర్వాత. సో ఆ గ్లోరిఫికేషన్ అప్పుడు ఒక ప్రభుజీ వస్తారు, కృష్ణదాస ప్రభు. ఎగ్జాక్ట్ నేమ్ అనేది ఆవిడ డైరీలో మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ డివోటీ నేమ్ చెప్పట్లేదు. ఇక కృష్ణదాస అనేది ఒక పెట్టిన పేరు, ఆయన డివోటీ పేరు డైరెక్ట్ గా చెప్పట్లేదు. సో ఎవరైతే ఒక డివోటీ వస్తారో ఆ డివోటీ ఏంటంటే ఆ డివోటీ పేరు ప్రస్తుతానికి మనం కృష్ణదాస ప్రభు అని అనుకుందాం. సో ఆ కృష్ణదాస ప్రభు ఒక విషయం చెప్తారనమాట. చెప్పినప్పుడు ఈ త్రిభువనదాస్ ప్రభు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక డివోటీ అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో దేహం విడిచిపెట్టారు అని చెప్తారన్నమాట. ఎవరైతే రాఘవదాసు గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే రాఘవదాస ప్రభుజీ ఎవరైతే మళ్ళీ రత్నావళి దాసి అయ్యారో ఆయన ఈ యొక్క కృష్ణదాస ప్రభు, త్రిభువనంత ప్రభు కూడా వీళ్ళందరూ క్లోజ్ సర్కిల్లో భగవంతుని సేవ చేసేవారు. సరే అయితే ఎవరు ఆ యొక్క దేహం విడిచిపెట్టింది? సో దీనికి రత్నావళి దాసికి అక్కడే ఉంది ఆవిడ అనుకుంటుంది అనమాట. సో నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకేం అవ్వలేదు కదా అనుకుంటాను. సో అక్కడ ఎవరో బ్రహ్మచారి దేహం విడిచిపెట్టారని చెప్తే నేను ఇక్కడే ఉన్నాను నాకెందుకు అనిపిస్తుంది అని ఇవిడ అనుకుంటుంది. సో అయితే ఏమవుతుందంటే, సో అప్పుడు ఆ వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట, ఆవిడ సెర్చ్ చేస్తుంది. సరే అయితే ఎప్పుడైతే ఒక బ్రహ్మచారి ఈ విధంగా అయ్యింది, అన్ఫోర్సీన్ సిచ్యుయేషన్ జరిగింది అన్నప్పుడు ఆవిడకి ఒక ఆ సందేహం వస్తుంది అనమాట. ఆవిడ అప్పుడు ఏం చేస్తుందంటే, అక్కడ రామ నృసింహ ప్రభు అని ఒకళ్ళు ఉంటారన్నమాట. రామ నృసింహ ప్రభు. సో నృసింహ ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, 1974 ముందు ఎవరైనా బ్రహ్మచారి చనిపోయారా? సో ఆ చనిపోయిన వ్యక్తి కూడా శ్రీల ప్రభుపాద డిసేపుల్, అలాగే త్రిభువనంత ప్రభు ప్రవర్తి దేహం విడిచిపెట్టారు ఆ ప్రభుకి సంబంధించిన వాళ్ళు, అలాగే రాధా రండనేశ్వర టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది 1974 ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్తే, సరే అయితే అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఒక 5 డిసైపుల్స్ ఉన్నారు, బట్ ఎవరు కరెక్ట్ గా అన్నది మేము చెప్తామని చెప్తారు అనమాట. అప్పుడు ఫైనల్ గా వాళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పింది ఏంటంటే, శ్రీమాన్ రాఘవదాస బ్రహ్మచారి అని ఒక అతను ఉండేవారు. సో అతను 1973లోనే దేహం విడిచిపెట్టారని చెప్పి డీటెయిల్స్ ఇస్తారు. సో ఆయన డీటెయిల్స్ ఏంటి అంటే, ఆయన ఇంతకు ముందు ఈ రాఘవదాస బ్రహ్మచారి ఎవరంటే డావిడ్ హోవే. ఎక్కడ పుట్టారంటే May 14, 1954లో గ్లాస్గోలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఒకే ఒక సంతానం వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. సో అతనికి 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారు సూసైడ్ చేసుకుంటారనమాట. సో సూసైడ్ చేసుకుని ఆయన చనిపోతారు.
సో చనిపోయినప్పుడు ఆయనకి అసలు లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని దానికి ప్రశ్నించడం స్టార్ట్ చేసి అలాగా సెర్చ్ చేస్తూ ఉంటారు. 13 ఏళ్ల నుంచి అలా సెర్చ్ చేస్తూ ఉంటే అరౌండ్ 17 years కి అప్పుడు ఇస్కాన్ సంస్థ పరిచయం అవుతుంది. ఈ యొక్క ఆత్మ గురించి, దేహం గురించి ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు ఇస్కాన్ ఇడిన్బర్గ్ టెంపుల్ కి ఆయన కనెక్ట్ అవుతారు. ఎవరి చేత ఇన్స్పైర్ అవుతాడంటే ఆయన త్రిభువనంత ప్రభు, ఎవరైతే ఈ మాతాజీని ఇప్పుడు కీర్తనలో ఇన్స్పైర్ చేశారో ఆ త్రిభువనంత ప్రభుతోనే ఆయనకి పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి హరినామ సంకీర్తన చేసేవారు. ఎవరు, ఈ రాఘవదాస్ బ్రహ్మచారి అలాగే త్రిభువనంత ప్రభు ఇద్దరు చేస్తూ ఉండేవారు అనమాట. ఎలా చేస్తూ ఉంటారంటే ఇద్దరు డాన్స్ చేసినప్పుడు ఆల్మోస్ట్ గాల్లో ఉండేవారు అనమాట. ఒక 5 to 10 minutes రోజు భగవంతుడి ముందు ఆ విధంగా కీర్తన చేస్తూ ఉండేవారు. ఎక్కడ, ఇస్కాన్ ఇడిన్బర్గ్ టెంపుల్లో. అలాగే వాళ్ళు తర్వాత కొన్ని రోజులు ఎక్కడికి వచ్చారంటే శ్రీ శ్రీ రాధా లండనేశ్వర టెంపుల్ దగ్గర కూడా వచ్చి వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. ఇద్దరు ఉండి అక్కడ కూడా ఈ హరినామ్ గ్రూప్ లో ఉండి సేవ చేస్తూ ఉన్నారంట. సో ఏమైందంటే 19th October 1973, అంటే ఒక అసోసియేట్ అయిన 2 years కి అప్పుడు శ్రీల ప్రభుపాద్ గారి చేత ఆయనకి దీక్ష అవుతుంది. కరెక్ట్ గా 19th October 1973. సో అప్పుడు ప్రభుపాద్ గారు దీక్షితులు అయిన తర్వాత ఆయనకి డేవిడ్ డేవిడ్ హోవే నుంచి ఆయనకి పేరు ఏమిస్తారు, రాఘవదాస బ్రహ్మచారి. సో రాఘవదాస్ బ్రహ్మచారి అవుతారు. కానీ పాపం అప్పటి వరకు చాలా సేవ చేస్తారు. యాక్చువల్గా ఈ 2 years లో, ఇస్కాన్ కనెక్ట్ అయిన 2 years లో చాలా బాగా సేవ చేస్తారు. సో అప్పటికి ఆయనకి యాక్చువల్గా సేవింగ్స్ కొన్ని ఉంటాయి. ఆయన ఏదైతే ఎర్న్ చేసుకున్న సేవింగ్స్ ఉన్నాయి 200 pounds, అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 21,000 ప్లస్. సో అదంతా కూడా గురుదర్శన్ కింద శ్రీల ప్రభుపాద్ గారికి ఇచ్చేస్తారు. సో ఇంకా బ్రహ్మచారి అయినా, లైఫ్ టైం ఇక్కడ కనెక్ట్ అయిపోయినా అవంతా ఇచ్చేస్తారు. ఏమవుతుంది, ఇప్పుడు కూడా ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి అదే రోజు ఇనిషియేషన్ యజ్ఞ అనేది చేస్తారు, లేకపోతే తెల్లారే చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే అక్కడ రేవతి నందన దాస ప్రభు అని ఒక ఆయన ఉంటారు. వాళ్ళకి ఈ రోజు ఇనిషియేషన్ అయింది కదా, తెల్లారే ఈ దీక్షకి సంబంధించిన ఒక యజ్ఞం ఉంటుంది. యజ్ఞం చేయిస్తారు అందరిని. సో ఆ యజ్ఞం తెల్లారే పెట్టించుకుంటారు అనమాట. సో తెల్లారే వాళ్ళు యజ్ఞానికి అటెండ్ అవ్వాలి. బట్ ఏదో పని మీద ఆయన వెళ్తూ ఉంటే ఎవరు వెళ్తారు, ఈ కృష్ణదాస ప్రభు డ్రైవ్ చేస్తూ ఉంటారు, వెనకాల ఈ రాఘవదాస్ బ్రహ్మచారి ఉంటారు. సో ఏమవుతుంది, ఆయన ఏం చేస్తారు, చేస్తూ చేస్తూ కృష్ణదాస్ బ్రహ్మచారి నిద్రపోతారు ఆ స్టీరింగ్ మీదే. ఆ నిద్రపోవటం కారణంగా అది యాక్సిడెంట్ అవుతుంది. ఆయన బతికిపోతారు. బట్ వెనకాల ఉన్న రాఘదాస్ బ్రహ్మచారికి బాగా స్టమక్ అంతా ఇంజూర్ అయిపోయి ఆయన చనిపోతారు అనమాట. సో పాపం ఆయన దేహం విడిచిపెడతారు. ఏమవుతుందో, ఇనిషియేషన్ యజ్ఞం కూడా ఆయన అటెండ్ అవ్వలేదు. జస్ట్ దీక్ష అయింది, యజ్ఞం అంటే మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో ఆ యజ్ఞం కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ విధంగా జరిగిందని చెప్పి శ్రీల ప్రభుపాద్ గారికి వాళ్ళు చెప్తారు. అప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్తారు, డెఫినెట్ గా కృష్ణ భగవాన్ మంచి ప్లేస్ ఇస్తారు. ఆ అగైన్ తను మళ్ళీ బిగిన్ చేస్తారు కృష్ణ కాన్షియస్ లైఫ్. డెఫినెట్ గా ఒక మంచి భర్త తీసుకుని డెఫినెట్ గా. సో మీకు తెలుసు కదా, ఒక వైష్ణవ దేహం విడిచిపెడితే ఆఫ్టర్ 3 days మనం మళ్ళీ అందరికి కూడా పిలిచి వైష్ణవులకి ఫీడ్ చేయాలి, అవన్నీ కార్యక్రమాలు చేయండి అని చెప్పి రేవతి నందన్ ప్రభుకి చెప్తారు. అక్కడ రేవతి నందన్ మహారాజ్ గారు ఉంటారు, హిజ్ హోల్నెస్ రేవతి నందన్ మహారాజ్ గారికి చెప్తారు. సో అది జరిగిపోతుంది. సో ఈ విషయాలు ఆవిడకి తెలుస్తాయి. అదే సమయంలో ఏం జరుగుతుందంటే November 2001 అప్పుడు హిజ్ హోలీనెస్ తమల కృష్ణ గోస్వామి మహారాజ్ కూడా అప్పుడు బాగా ప్రచారం చేస్తారు. శ్రీ ప్రభుపాద్ గారి యొక్క డిసైపుల్ ఆయన కూడా. సో హిజ్ హోలీనెస్ తమల కృష్ణ గోస్వామి మహారాజ్ ని ఈవిడ శిక్షా గురువు కింద అంగీకరిస్తుంది. సో ఆయన దగ్గర నుంచి శిక్ష తీసుకుంటుంది. దీక్ష ఏమో మన హిజ్ హోలీనెస్ భక్తిచారు స్వామి మహారాజ్ దగ్గర తీసుకుంటారు. సో ఆవిడకి అనిపిస్తుంది, పదే పదే నాకు చాలా చాలా డ్రీమ్స్ వస్తున్నాయి, ఆ కళలేవో వస్తున్నాయి, బట్ ఈ యొక్క బ్రహ్మచారి ఇవన్నీ వస్తున్నాయి, నాకేంటో అర్థం కావట్లేదు. అసలు ఈ త్రిభువనంత ప్రభు వెళ్ళినప్పుడు, కృష్ణదాస ప్రభుజీ మాట్లాడినప్పుడు నాకు ఏంటో అర్థం కావట్లేదు, కనెక్షన్ ఉంది ఏంటో అర్థం కావట్లేదు. బట్ కంటిన్యూస్ గా ఐ వాజ్ సఫరింగ్ విత్ దిస్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఈ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఉంటుంది. సో మీరు వెళ్ళి అది 2 sessions తీసుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో కొంచెం ట్రైన్డ్ స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకి కొన్ని హిప్నటైజ్ ఆల్మోస్ట్ ఒక స్టేట్ లోకి తీసుకుని వెళ్ళి మన మెమరీస్ ఏదైతే ఉన్నాయో అవి రివీల్ చేసే అవకాశం, ఆ విధంగా మనకి సఫరింగ్ తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. అసలు దేని వల్ల ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే ఆవిడ 2 sittings కి వెళ్తుంది. ఆ 2 sittings లో ఆవిడకి వాళ్ళు చెప్తారు, ఆవిడ అప్పుడు ఏం చెప్తుందంటే నేను బ్రహ్మచారిని. సో నేను ఒక బ్రహ్మచారిని అని ఒక బ్రహ్మచారి కింద నేను ఈ విధంగా టెంపుల్ సేవ చేస్తుండేదాన్ని. సో ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే 2 sittings వెళ్ళిన తర్వాత ఆవిడకి ఒక కళ వస్తుంది అనమాట. 2 sittings వెళ్ళిన తర్వాత ఒక రోజు మార్నింగ్ పొద్దున పూట ఆవిడకి కళ వస్తుంది. ఏంటంటే ఆమ్, ఏదో ఒక స్టీరింగ్ వీల్ వచ్చేసి ఆ, ఒక వెహికల్ క్రాష్ అయిపోవటం కారణంగా ఒక యాక్సిడెంట్ లో తన దేహం కోల్పోయింది. ఎవరో తన్ని రాఘవ 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 అని పిలుస్తున్నారు.
సో ఇది తనకి అనిపిస్తుంది. సో వెంటనే లెగుస్తుంది. ఎవరు నన్ను పిలుస్తున్నారు రాఘవ, రాఘవ, రాఘవ. అసలు ఈ యాక్సిడెంట్ ఏంటి అని అడుగుంటుంది ఆవిడ. సో అంటే ఇప్పుడు కొంచెం కొంచెం కనెక్షన్ తెలుస్తుంది. మరి ఆ రాఘవదాస నేను ఒకటే ఇంకా క్లారిటీ రావట్లే. సో ఎవరో పిలుస్తున్నారు అంటే కృష్ణదాస మళ్ళీ ఇంకొక రోజు నెక్స్ట్ మళ్ళీ జనవరిలో ఒక డ్రీమ్ వస్తుంది. ఎవరైతే కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలుస్తున్నారు రాఘవ, రాఘవ, రాఘవ అని. బట్ ఆయన చెప్తుంటారు అనమాట. ఎవరైతే ఈ యొక్క రాఘదాస్ బ్రహ్మచారి నేను ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడే ఉన్నానని చెప్పినా వాళ్ళు వినలేకపోతున్నారు. ఎవరు ఈ కృష్ణదాస్ బ్రహ్మచారి వినలేకపోతున్నారు. అంటే అప్పటికి ఆయన దేహం విడిచిపెట్టేశారు. సో ఈ విధంగా ఇవన్నీ కళ్ళు వస్తూ ఉంటాయి. సో ఒకసారి ఆ వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. సో మనం ఒకసారి వెళ్ళి కృష్ణదాస ప్రభుని కలుద్దాం. సో ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ రోజు ఒకసారి కనుక్కుందాం, అసలు క్లారిటీ తెచ్చుకుందాం అని చెప్పి సో వాళ్ళ హస్బెండ్ ఈ యొక్క కృష్ణదాస ప్రభు దగ్గరికి వెళ్దాం అని చెప్తే వాళ్ళ హస్బెండ్ ఈవిడ కలిపి వెళ్తారు. సో కృష్ణదాస ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ లో ఉంటారు. సో టెంపుల్ తర్వాత వీళ్ళు సరే అయితే మీ ఇంటికి వచ్చి మాట్లాడాలి అంటే ఓకే అంటారు. సో కృష్ణదాస్ ప్రభుజీకి మొత్తం ఆవిడ వివరిస్తుంది. ఈ విధంగా నాకు ఇవన్నీ కళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అవునా? తను కూడా చాలా యాంగ్జైటీగా వింటారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఆ రాఘవ దాస్ అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనే కదా డ్రైవ్ చేస్తుంది. సో ఆయన కూడా ఆతృతగా వింటారు. అవునా అలా జరిగిందా, అలా జరిగిందా అన్ని వింటారు. సో ఆ తర్వాత అప్పుడు కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ రాఘవ దాస ఏ టెంపుల్ కి అటెండ్ అయ్యారో అవన్నీ కనుక్కుంటే అప్పుడు ఇస్కాన్ ఇడెన్బర్గ్ టెంపుల్ లో కదా ఫస్ట్ టైం ఆయన తిరుపతివంత ప్రభువుని కలిసింది. సో ఆ టెంపుల్ కి వెళ్తారు. సో ఎప్పుడైతే ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ అదంతా చూసుకుని వెళ్తారో ఆ మధ్యలోనే ఆవిడకి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఆవిడకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో మధ్యలో దారిలోనే ఆవిడకి స్టమక్ బాగా నొప్పి వస్తూ ఉంటే మంచి ప్లాస్టర్ వేయించుకొని వెళ్తారు. సో అక్కడికి వెళ్తారు. ఆ టెంపుల్ ఏదైతే ఉందో దాని పక్కన ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఒక పార్క్. సో ఆవిడకి ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడకి వచ్చే అన్ని కళల్లో ఆ పార్క్ వస్తుంది ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఎప్పుడు చూడదు ఆ పార్క్. బట్ ఆ పార్క్ వస్తుంది. ఆవిడ అనుకున్న అయితే ఈ పార్కే నేను అనుకున్నది. నా కల్లో వచ్చేది ఎప్పుడు కూడా ఈ పార్కే అని అనుకుంటుంది. సో తర్వాత ఆవిడ కల్లో ఒకటి వస్తుంది అనమాట. అంతకుముందు ఒక కల్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ పార్క్ ఉంది దాని పక్కన ఒక టెంపుల్ ఉండేది. అప్పుడు ఇప్పుడు ఆ టెంపుల్ ఫస్ట్ ఒక కల్లో ఏమొస్తుంది ఆ పార్క్ టెంపుల్ వస్తుంది. తర్వాత సడన్ గా పబ్ వస్తుంది అనమాట. ఆవిడకి అర్థం కాదు పార్కు టెంపుల్ తర్వాత పబ్ ఏంటని చెప్పి అనుకుంటుంది. అటువంటి వియర్డ్ డ్రీమ్ ఏంటని అనుకుంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ఏంటంటే సో ఏదైతే ఇంతకు ముందు ఓల్డ్ ఈడెన్బర్గ్ టెంపుల్ ఏదైతే ఉందో సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు అది అక్కడ ఏమైంది ఆ ప్లేస్ లో పబ్ అనేది రావటం జరిగింది అనమాట. ప్రతి పబ్ కింద అది మూవ్ అయింది. సో సో ఆవిడ ఎప్పుడైతే ఏదైతే ఈ ఎడెన్బర్గ్ టెంపుల్ ఏదో వరకు ఉన్నదో ఆవిడ లోపలికి వెళ్ళి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆవిడకి అవన్నీ కదా నేను ఇక్కడే ఈ పార్క్ లోనే ఏదో వరకు ఉన్నాను, ఈ పార్క్ లోనే నేను జపం చేసేవాడిని, ఇవన్నీ తనకు గుర్తొస్తున్నాయి. సరే అయితే మళ్ళీ 2002లో వాళ్ళ గురు మహారాజ్ అయిన భక్తిచారు స్వామి మహారాజ్ తో కూడా ఇవన్నీ చెప్తారు. ఈ విధంగా నాకు ఇవన్నీ అనిపిస్తున్నాయి. నేను ఏదన్నా ఊహించుకుంటున్నానా బట్ నాకు కొన్ని రివీల్ అవుతున్నాయి అంటే నో దీస్ ఆర్ ఆల్ రివీలేషన్స్. మనం చదువుతున్నాం కదా రీఇన్కార్నేషన్ అనేది ఉంటుంది. సో డెఫినెట్ గా అదే అవకాశం అయ్యే డెఫినెట్ గా అదే అనిపిస్తుంది అని చెప్తారనమాట. సరే అయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి కదా అసలు ఈ రాఘవ దాస్ బ్రహ్మచారి ఏంటి ఆ అనే డీటెయిల్స్ అని తెలుసుకోవాలి కదా అసలు మళ్ళీ లేడీ రూపం రావటం ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పి సరే అయితే ఇవిడ కొంచెం సేపు డైజెస్ట్ అవ్వదన్నమాట. బట్ అనుకుంటుంది. సో సరే అయితే గురుమారా చెప్తున్నారు కదా సరే అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆవిడ ప్రయత్నిస్తుంది అనమాట. సో తర్వాత కొంచెం సేపటికి ఆవిడకి అనిపిస్తుంది మేబీ నేనే ఆ రాఘవ దాస్ ఏమో కానీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి ఆ వెళ్తారు మళ్ళీ వెళ్తారు. సో ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ కృష్ణదాస ప్రభుజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. ఆయన అంటారు సో మీకు ఏదైనా రివిలేషన్స్ వస్తే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను మీకు ఏ విధంగా కావాలి అంటే. సో ఈ విధంగా జరుగుతుంది. ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది కొన్ని ప్రూఫ్స్ కోసం. తర్వాత జూన్ లో ఆవిడకి ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్స్ కంటిన్యూస్ గా వస్తాయి. ఏంటంటే ఒక ఆవిడ అవుట్ సైడ్ బెడ్రూమ్ నుంచి చూస్తుంటే చాలా హిల్స్ గ్రీనరీ ప్లేస్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అసలు నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాను అటువంటి హిల్స్ గ్రీన్ ప్లేస్ ఉన్నది ఎక్కడ నాకు లేదు కదా నాకు తెలిసి అని అనుకుంటుంది. బట్ ఆవిడకి అర్థం కాదు. అలా కొన్ని రోజులు వస్తుంది. ఆ తర్వాత ఈ నవంబర్ 2002లో ఆవిడ ఎవరైతే కృష్ణదాస ప్రభు వాళ్ళ వైఫ్ ఉంటారో ధేనువతి సో ఆవిడ్ని మీట్ అవుతారనమాట ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ విషయం తర్వాత కృష్ణదాస్ ప్రభుజీతో వాళ్ళు కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉంటారు. సో ధేనువతి మాతాజీతో మాట్లాడతారన్నమాట. ధేనువతి మాతాజీ ఎక్కడ ఉంటారు ఇడిన్బర్గ్ ఎక్కడైతే రాఘవదాస్ బ్రహ్మచారి ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ కనెక్ట్ అయ్యారు. సో ఇడిన్బర్గ్ కి వెళ్ళినప్పుడు ఆవిడ ఎప్పుడైతే ఫస్ట్ వెళ్తుంది అనమాట
సో ఎందుకంటే ఈవిడ కూడా ఈ దేనువతి మాతాజీ కూడా ఇస్కాన్ హిడెన్బర్గ్ టెంపుల్ కిచెన్ లో సేవలు చేస్తూ ఉండేవారు. అంటే కొంచెం ఈ రాఘవదాస్ బ్రహ్మచారి గురించి ఏమైనా తెలుస్తుందేమో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారనమాట. రైట్. ఎందుకంటే ఇవిడి ప్రాబ్లం ఏంటంటే మనకి భగవద్గీతలో వస్తుంది కదండి. సో ఒక శ్లోకం వస్తుంది. ఏంటది? మరణ సమయంలో ఏది అదేం శ్లోకం చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? అంత్యకాలే చ మామేవ అంతకాళే చ స్మరణీయవరం తర్వాత శ్లోకం ఏంటి? యత్ 8.6 ఏంటి? సంశయ. యం యం వాపి స్మరన్ ఆ భావం ఎం ఎం వాపి స్మరన్ భావం. వాళ్ళ గురువు గారు ఏం చెప్తారు? ఆ భక్తిసార స్వామి మహారాజ్ చెప్తారు, నవ్వుతూ చెప్తారు అనమాట. ఎం వాపి స్మరన్ భావం. అయితే నువ్వు అప్పుడు ఎవరిని తలుచుకున్నావు ఆ జన్మలో? ఆ రాఘదాస్ బ్రహ్మచారికి ఉందన్నప్పుడు ఏ అమ్మాయిని తలుచుకున్నావేంటి, ఇప్పుడు అమ్మాయి అయ్యావు అని ఆయన చెప్తారు. కానీ ఇవిడికి డైజెస్ట్ అవటం కష్టం అవుతుంది. అంటే రాఘవదాస్ బ్రహ్మచారినే నేను, కానీ నేను ఒక అమ్మాయిని ఎలా తలుచుకున్నాను, ఎవరా అమ్మాయి కదండి. సో ఈవిడ కూడా అది ఆ షాక్ అవుతుంది చాలా. ఆ అనుకుంటుంది దీని గురించి కొంచెం ఫైండ్ అవుట్ చేయాలని, కానీ అలా తెలుసుకుంటుంది ఆ రాఘదాస్ బ్రహ్మచారి ఎవరినైనా అమ్మాయి గురించి ఊహించారా ఏంటి అని అలా తెలుస్తుంది. బట్ ఓకే, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే గురువు గారు చెప్పారంటే అది 100% కరెక్ట్. అంటే నేను ఆ జన్మలో ఏదో తలుచుకున్నాను, అందుకని ఇలా వచ్చాను, అది కన్ఫర్మ్ అయింది. బట్ ఎవరిని తలుచుకున్నారు అసలు ఇది ఎందుకు వచ్చింది అని తెలియట్లేదు. సో ఎందుకంటే గురువు గారి మాటల మీద చాలా నమ్మకం, ఆ కేరింగ్ ఇవన్నీ పట్ల ఆవిడ చాలా నమ్మకం అనమాట, కన్విన్స్ అయింది. బట్ ఐ హావ్ టు ఫైండ్ అవుట్ అని అనుకుంటుంది. సో ఎప్పుడైతే సరే అయితే అనుకోకుండా ఈ దేనువతి మాతాజీతో పరిచయం ఏర్పడుతుంది. సో ఆవిడ అడుగుతుంది అనమాట. సో ఇస్కాన్ హిడెన్బర్గ్ లో సో మీరు పనిచేస్తూ ఉండేవారంట కదా, సరే అయితే అని మాట్లాడుతూ ఒకసారి ఇంటికి రమ్మంటారు. దేనువతి మాతాజీ ఇంటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయన్నమాట. సో ఈ రత్నావళి దాసి మాతాజీకి కుక్కలంటే భయం. సో ఆవిడ చెప్తుంది అనమాట. సో నాకు కుక్కలంటే భయం. ఆ రత్నవల్లి దాసి మాతాజీ చెప్తుంది, నాకు నిజంగా ఒక డ్రీమ్ వచ్చింది. అది ఎంత రియల్ డ్రీమ్ అంటే ఆ నాకు ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ పామ్ మీద కుక్క కరిసేసింది. సో అది చాలా రియలిస్టిక్, ఇప్పటికి నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో అది ఈ ఏరియా ఈడెన్బర్గ్ పార్క్ లోనే నాకు కుక్క కరిసినట్టు ఒక డ్రీమ్ వచ్చింది అని చెప్తున్నారు. సో ఈ దేవమతి మాతాజీ నవ్వుతూ ఉంటుంది. నవ్వుతుంటే అసలు ఎందుకు నవ్వుతున్నారంటే, సో ఇదివరకు రాఘవదాస్ బ్రహ్మచారి ఇక్కడ ఉండేవాడు, మీకు తెలుసో తెలీదు, ఇక్కడ ఇస్కాన్ ఈడెన్బర్గ్ లో సేవలు చేస్తూ ఉండేవాడు. ఈ పార్క్ లో కొంచెం జపం చేస్తూ ఉంటే ఒకసారి కుక్క బాగా వెంబడించింది. వెంబడించి ఏం చేసిందంటే, సో తన లెఫ్ట్ హ్యాండ్ ని బాగా బయట కొరికేసింది. సో అప్పుడు ఇదే విధంగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు, మాతాజీ మాతాజీ చూడండి కుక్క, నన్ను సేవ్ చేయండి అని. సో మీరు అదే విధంగా పరిగెట్టారు. సో ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, నా కల్లో లెఫ్ట్ హ్యాండ్ కి కుక్క కరిచినట్టు వచ్చింది. సో ఇక్కడ కూడా అదే చెప్తుంది. సో ఆవిడకి ఒక్కొక్కటి రివీల్ అవుతున్నాయి. ఆ పార్క్ అవన్నీ కల్లో చూసినవి కూడా సేమ్ పార్క్. సో మళ్ళీ ఈ దేనుమతి మాతాజీతో సో ఆ విధంగా కొంచెం కొంచెం కూడా తెలుస్తుంది. ఓకే, అయితే నా డ్రీమ్స్ వచ్చేవన్నీ కూడా రియాలిటీ ఉంది అని ఒక్కొక్క పాయింట్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సరే అయితే సో నవంబర్ 20 మళ్ళీ 2002లో ఒకసారి దేనుమతి మాతాజీ చెప్తారనమాట, కృష్ణదాస ప్రభు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు. ఎందుకంటే తన వల్ల రాఘవదాస్ బ్రహ్మచారి ప్రాణం విడిచిపెట్టాల్సి వచ్చింది. తను కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఉంటే ఆ రోజు యాక్సిడెంట్ అయ్యేది కాదంటే, అప్పుడు ఈవిడికి తెలియకుండానే ఈవిడ అంటుంది, నేను వెళ్ళలేదు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలని ఏడవాలైనా, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు ఏడవాలి అని చెప్పి ఆవిడకి తెలియకనే వెంటనే ఫోన్ చేసి, కృష్ణదాస్ ప్రభు డోంట్ వరీ, ఐఎమ్ హియర్ విత్ యూ అని చెప్తాను అనమాట. సో వీళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి రాఘవదాస్ బ్రహ్మచారిని చనిపోయాడని ఆయన ఏడుస్తుంటే నేను ఇక్కడే ఉన్నాను ఈవిడ చెప్తుంది. సో ఈవిడికి కూడా నేను అంతలాగా ఎందుకు స్ట్రేంజ్ గా బిహేవ్ చేశానో ఆవిడకి అర్థం కాదు. సో ఇలా జరుగుతుంది. సో తర్వాత సో ఒకసారి ఒక ఇక దేనువతి మాతాజీని అడుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఇవిడికి ఆలోచిస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది, స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడు జోక్ వేయరు మన మీద ఎప్పుడు జోక్ చేయరు. స్పిరిచువల్ మాస్టర్ ఏదైనా ఒక మాట చెప్పారంటే అది వెరీ ఇన్స్ట్రక్టివ్ గా ఉంటది. ఎందుకు 8.6 శ్లోక గురించి మాట్లాడారు అంటే, రాఘవదాస్ బ్రహ్మచారి డెఫినెట్ గా ఎవరో ఒక అమ్మాయి గురించి ఆలోచించారు కదా, అందుకనే నా స్పిరిచువల్ మాస్టర్ నాకు చెప్పారు. సరే అయితే అది డెఫినెట్ గా కరెక్ట్ అయ్యే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, లేకపోతే స్పిరిచువల్ మాస్టర్ నా మీద జోక్ వేయరు అని చెప్పి, సరే అయితే ఈవిని అడుగుతుంది అనమాట. దేనువతి మాతాజీని అడుగుతుంది, మీకు ఏమైనా తెలుసా రాఘవదాస్ బ్రహ్మచారి ఎవరినైనా అమ్మాయిని ఎవరైనా ఇష్టపడేవాడా ఏంటంటే, అప్పుడు దేనుమతి మాతాజీ నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ చెప్తారంట, అవును నేను చూసేదాన్ని, నేను కిచెన్ సేవకు వచ్చినప్పుడు ఒక మాతాజీ వచ్చారు. యాక్చువల్ గా మాతాజీ పేరు డైరెక్ట్ పేరు ఇవ్వలేదు, బట్ ఒక నేమ్ పెట్టారు సత్యవతి అని. ఆ
ఒక సత్యవతి మాతాజీ అని ఆవిడ వచ్చేవారు. సో ఆవిడని ఎప్పుడు చూస్తూ ఉండేవాడు, చాలా లైక్ చేసేవాడు. బట్ ఆవిడ వస్తుందంటే అక్కడ నుంచి దూరంగా పారిపోతూ ఉండేవాడు. బట్ దూరం నుంచి కూడా బాగా ఇష్టపడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి కిచెన్ సేవకి రావడం ప్రారంభించినప్పటి నుంచి సరిగ్గా జపం కూడా చేయట్లేదు. ఎప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు, అమ్మాయి గురించి మాట్లాడుతున్నవాడు. అలాగని ఎప్పుడైనా అమ్మాయి అక్కడ కిచెన్ లోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి కిచెన్ నుంచి పారిపోయేవాడు. సో ఇవన్నీ చెప్తుంటే ఈవిడకి అనిపిస్తుంది, అయితే నా గురువు గారు చెప్పింది కరెక్టే. సో నా గురువు గారు చెప్పింది కరెక్టే, యమే బాపి స్మరణ్ బాబు. సరే అయితే ఆవిడ ఇప్పుడు అనుకుంటుంది అనమాట. సో మార్చ్ 2004 లో ఆవిడకి ఆ మళ్ళీ ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. సో ఏంటంటే అక్కడ శ్రీల ప్రభుపాద్ ఉంటారు. సో శ్రీల ప్రభుపాద్ని ఒకసారి దర్శించుకుంటుంది. శ్రీల ప్రభుపాద్ ఎప్పుడు కల్లో వచ్చినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైతే రాఘవ దాస్ బ్రహ్మచారికి శ్రీల ప్రభుపాద్ గారికి జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉంటే అవి కూడా వచ్చేవన్నమాట. సో అప్పుడు ప్రశాంతంగా ఉండేది, అప్పుడు అలజడి ఉండేది కాదు. సో అప్పుడు అర్థమవుతుంది, సరే అయితే నేను అంతకుముందు బ్రహ్మచారిని అని ఒక క్లారిటీ వచ్చింది. సో ఎవరు ఈ సత్యవతి ఎవరు తెలుసుకోవాలని అనుకుంటుంది. సరే అయితే అక్టోబర్ 2004 లో ఆ సో ఎప్పుడైతే ఈ త్రిభువంత ప్రభు ఉన్నారు కదా, త్రిభువంత ప్రభుకి మళ్ళీ ఉమ్ త్రిభువంత ప్రభు అంతమంది చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఆయన దేహం విడిచిపెట్టినప్పుడు ఈ కృష్ణదాస ప్రభు గురించి అది తెలిసిందని. సో ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఆ సో కొంతమంది వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, త్రిభువనంత ప్రభుతో ఉన్న క్లోజ్ సర్కిల్ లోనే రాఘవదాస్ బ్రహ్మచారి కూడా వర్క్ చేశారు కదా. సో అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ రాఘవదాస్ బ్రహ్మచారి గురించి మాట్లాడుకుంటూ ఆ అప్పుడు రాఘవదాస్ బ్రహ్మచారి ఉండేవాడు. అప్పట్లో ఒక ఒక అమ్మాయి ఉండేది, ఇండియన్ గర్ల్ ఉండేది, ఆవిడ సత్యవతి చాలా బాగా సేవ చేసేది. సో ఇవిడికి అనిపిస్తుంది, ఆ సత్యవతి కదా ధేనుమతి మాతది చెప్పింది. ఆ సరే అయితే ఆవిడ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇస్తారా కొంచెం, నాకు ఆ సత్యవతి నేను ఒకసారి వెళ్ళి మీట్ అవ్వాలనుకుంటున్నాను. సరే అయితే ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా అదే టీమ్ లో ఉంది, ఇప్పుడు త్రిభువనంత ప్రభు టీమ్ లోనే ఆవిడ కూడా ఇప్పుడు సేవ చేస్తుంది కదా హరినామ సంకీర్తనలో. సో సత్యవతి మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్తాది ఆవిడ. సో ఎలా వెళ్ళినప్పుడు ఆవిడ చూస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ధేనుమతి మాతాజీ నాకు స్వీట్స్ ఇచ్చారో మళ్ళీ చూద్దామని వచ్చాను, వస్తుంది. చూస్తే ఆశ్చర్యకరం, సేమ్ ఆ సత్యవతి మాతాజీ కళ్ళు ఎలా ఉన్నాయో ఇప్పుడు రత్నావళి దాసి మాతాజీ కళ్ళు అలాగే ఉంటాయి. సేమ్ ఫేస్, సేమ్ బాడీ స్ట్రక్చర్, సేమ్ వే ఆఫ్ డీలింగ్, మాట్లాడటం, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఇప్పుడు ఆవిడ ఎమేజ్ అయిపోతుంది, సేమ్ కళ్ళు, సేమ్ ముఖం, సేమ్ స్ట్రక్చర్, మొత్తం మాట విధానం అన్నీ ఒకేలా ఉన్నాయి. సో అప్పుడు ఆవిడ అనుకుంటుంది అనమాట. సరే అయితే ఆవిడ మాట్లాడుతూ చెప్తుంది అనమాట. సో ఫర్గివ్ మీ ఫర్ ఆల్ మై అఫెన్సెస్. ఆవిడకి అర్థం కాదు ఎందుకు స్వీట్స్ ఇచ్చింది, ప్రసాదం ఇచ్చింది, వచ్చి మళ్ళీ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ మై అఫెన్సెస్ అంటుంది. అర్థం కాదు. సో అప్పుడు మాటలు అడుగుతున్నారు, మీకు గుర్తున్నారా సత్యవతి మాతాజీ ఆ యొక్క రాఘవదాస్ బ్రహ్మచారి అంటే, ఎవరు నాకు గుర్తులేరండి సరిగ్గా అంటుంది. ఓకే సరే అయితే గొడవ లేదు అనుకుంటుంది. సో ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఓకే. సో ఏదైతే మనం ఈ దేహంతో కొన్ని కొన్ని అనుకుంటామో అవి దేహం విడిచిపెట్టిన తర్వాత అవన్నీ పోతాయి బంధాలు. సో అని ఆవిడకి ఒక రియలైజేషన్ వస్తుంది. చాలా సీరియస్ గా మనం ప్రోపాదిక్ ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు నేను పాటించలేదు. పాటించుంటే ఆ అట్రాక్షన్ పడే అవకాశం ఉండేది కాదు. మళ్ళీ ఇలా రావాల్సి వచ్చేది కాదని ఆవిడ చాలా సీరియస్ గా అనుకుంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ యొక్క రేవతి నందన్ ప్రభు ఎవరైతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, తెల్లారి ఆయన యజ్ఞం చేయించాలి. సో మళ్ళీ ఆయన్ని మీట్ అవుతుంది ఇవిడి. ఆయన మీట్ అయ్యి ఈ రాఘదాస్ బ్రహ్మచారి గురించి ఏమైంది అండి అంటే అప్పుడు ఆయన చెప్తా అనమాట. ఈ విధంగా అసలు యాక్చువల్ గా ఆ రోజు యజ్ఞం జరగాలి దీక్ష చేసిన తర్వాత. సో బట్ ఈ విధంగా తను లేవటం జరిగింది. ప్రభుపాద్ గారు చెప్పారు. సో తర్వాత వైష్ణవులందరికీ కూడా ప్రసాదం పెట్టాలి, మళ్ళీ ఆయన యొక్క ఫోటోకి కూడా ఎవరైతే దేహం విడిచిపెట్టారో వాళ్ళకి కూడా విష్ణు ప్రసాదం ఆయన నుంచి పెట్టాలి అంటే అవన్నీ నేను చేశాను అంటే, సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇప్పుడు ఏడ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ విష్ణు ప్రసాదం ఇవన్నీ మంచి ప్రేయర్స్ కారణంగా మళ్ళీ ఒక వైష్ణవి కింద ఇప్పుడు నేను ఉన్నానని చెప్పి ఆవిడ చాలా అనుకుంటుంది అనమాట. సో చాలా మీకు నేను రుణపడి ఉన్నాను మీ కరుణకి అని చెప్తుంది. కానీ ఆయనకు అర్థం కాదు ఎందుకు ఇవన్నీ చెప్తుంది. సో ఇలా అవుతుంది. తర్వాత ఆవిడకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. సో అప్పుడు ఈ మే 20 2005లో మళ్ళీ ఆవిడ ఈ రాఘవ దాస బ్రహ్మచారి యొక్క ఫ్యామిలీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో అప్పటికి వాళ్ళ అమ్మగారు చనిపోతారు, ఎందుకంటే ఎవరు బ్రదర్ సిబ్లింగ్స్ ఎవరు లేరు. సో ఈయన యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎందుకంటే అది యాక్సిడెంట్ కేసు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఆ యొక్క డెత్ సర్టిఫికెట్ లో కొన్ని ఉంటాయన్నమాట. ఏంటంటే ఆ, తన యొక్క పొట్టకి బాగా గాయం అవుతుంది. సో పొట్ట ఏరియాలో ఆ, ఈ ఈ ఇన్స్టె ఇన్- ఇన్స్టె ఇక్కడ మళ్ళీ ఏమంటారు పేగులకి ఈ యొక్క ఉదర భాగంలో చాలా బాగా ఆవిడకి
అప్పుడు రాఘవదాస్ బ్రహ్మచారికి బాగా అప్పుడు ఇంజురీ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఈవిడికి ఉంటాయి. ఈ యొక్క దేహం వచ్చినప్పటికీ కూడా ఆవిడకి మళ్ళీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఏదైతే కొన్ని గాయాలు అయ్యాయో అప్పుడు కొన్ని ఇప్పుడు స్కార్స్ కింద కొన్ని మచ్చల కింద అలాగే ఇప్పుడు ఇవిడి దేహంలో ఉంటాయన్నమాట. సో అలాగే కొన్ని కొన్ని ఇల్నెస్ ఏదైతే ఆ డెత్ కారణంగా ఏదైతే ఇంజ్యూరీ అయ్యారో ఆ పార్ట్లు ఇప్పుడు ఇంకా ఆవిడకి వీక్ గా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆవిడ కలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సో ఎక్కడికైతే వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది రాఘవదాస్ బ్రహ్మచారి గారి ఇంటికి. ఎందుకంటే ఆవిడకి ఒక డ్రీమ్ వచ్చింది కదా, ఆవిడ బెడ్రూమ్ నుంచి చూస్తుంటే కొన్ని కొండలు గ్రీన్ ఏరియా కనిపించింది. సో అసలు అదెందుకు కనిపించింది అని చూస్తే ఈ రాఘవదాస్ బ్రహ్మచారి గారి ఇంటికి వెళ్తారనమాట. అక్కడ గ్లాస్గో వాళ్ళ పేరెంట్స్ ఉన్న ప్రదేశానికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చిన్న ఫ్యామిలీ కదా, ఫాదర్ మదర్ తను అంతే. ఇప్పుడు తను చనిపోయాడు, తండ్రి ఆల్రెడీ చనిపోయాడు, మదర్ ఇప్పుడు ఆల్రెడీ లేరు. మదర్ కూడా డెత్ సర్టిఫికేట్ ఆవిడ తీసుకుంటుంది. సరే అయితే సో అక్కడికి వెళ్తుంది. పక్కన నైబర్ హౌస్ ఉంటుంది అనమాట. సో నైబర్ హౌస్ ఉంటే సో అప్పుడు ఆవిడ అడుగుతుంది వీళ్ళు ఏమయ్యారు ఏంటి అంటే అప్పుడు చెప్తుంది అనమాట. సో ఈ రాఘవాస్ మదర్ హన్నా అన్నమాట. సో ఆవిడ చెప్తుంది ఆ సో తను ఆల్రెడీ చనిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేదు. సరే అయితే నువ్వు ఒకసారి వెళ్ళొచ్చా ఇంట్లోకి అంటే సరే అయితే తీసుకుని వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఏదైతే తను ఈ యొక్క రాఘవదాస్ బ్రహ్మచారి అంతకుముందు ఎవరు డేవిడ్, ఈ డేవిడ్ రూమ్ అని ఉంటుంది బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ నుంచి చూస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద కొండలు ఆ గ్రీన్ ఏరియా అంతా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు కానీ ఓ ఇదే నా కళ్ళ వస్తుంది. సరే అయితే సో అయితే రాఘవదాస్ బ్రహ్మచారి ఇల్లు నాకు కల్లోకి వచ్చింది అని చెప్పి ఆవిడకి అర్థమవుతుంది అనమాట. సో ఇంకా అక్కడ ఆ ఈ యొక్క కళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ అలా తెలుసుకుంటుంది. సో ఆ తర్వాత ఆవిడకి చెప్తుంది. చెప్పిన తర్వాత అక్కడ ప్రభుపాద్ గారి పుస్తకాలు కొన్ని ఆ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి ఆవిడ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆవిడకి కళ్ళు వస్తాయన్నమాట. అంతకు ముందు కళ్ళు ఓన్లీ అతని బెడ్రూమ్ నుంచి ఇవన్నీ చూసినప్పుడే వచ్చాయి. ఆ తర్వాత తను ఏ విధంగా అప్పుడు రాధాకృష్ణాన్ని ప్రభుపాద్ గారిని ఎంత బాగా అర్చించుకునేదో ఆ యొక్క ఆల్టర్ అదంతా కూడా తనకి వస్తుంది అనమాట. సో అప్పుడు తనకు అర్థం అవుతుంది. ఎస్ సో డెఫినెట్ గా నేను రాఘవదాస్ బ్రహ్మచారి అని చెప్పి అర్థమవుతుంది. సో నేను ఏదైతే ప్రభుపాద గారితో నాకు పడిన ఏదైతే బంధం ఉన్నదో దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. సో నేను ఆయన విషయాలు సరిగ్గా పాటించలేదు కాబట్టి మళ్ళీ రావాల్సి వచ్చింది. అటువంటి తప్పు మళ్ళీ ఇప్పుడు నేను చేయకూడదు అని ఆవిడ అనుకుంటుంది. సో అప్పుడు ఆవిడ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ప్రభుపాద్ డైరెక్ట్ గా లేరు, అప్పుడైతే ప్రభుపాద్ డైరెక్ట్ గా ఉన్నారు. సో ఇప్పుడు నాకు ప్రభుపాద్ డైరెక్ట్ గా లేరు కానీ ఆయన పుస్తకాలు ఉన్నాయి, ఆయన డివిడీలు ఉన్నాయి. సో ఆయన డిసెపుల్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన డిసెపుల్ నాకు ఒక స్పిరిచువల్ మాస్టర్ కూడా ఉన్నారు, భక్తిసార స్వామి మహారాజ్ ఉన్నారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను చాలా బాగా కనుక ఈసారి చేస్తే నేను డెఫినెట్ గా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి. ఈసారి ప్రభుపాద యొక్క ప్రొటెక్షన్ అసలు నాకు ప్రభుపాద ఇంతవరకు నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ రోజు ఆ డ్రాయర్ ఓపెన్ చేసి ఆ ప్రభుపాద ఫోటో చూసి హీ అట్రాక్టెడ్ మీ. సో హీస్ ఎటర్నల్లీ ప్రొటెక్టింగ్ మీ. నేను సరిగ్గా పాటించకపోయినా బట్ హీఈస్ ఫాలోయింగ్ మీ. హీస్ ఫాలోయింగ్ మీ బికాస్ హీస్ మై స్పిరిచువల్ మాస్టర్. సో హీస్ ఫాలోయింగ్ మీ. అగైన్ నన్ను తీసుకుని వచ్చి భక్తి మార్గంలో పెట్టారు అని తెలుస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఆవిడ ఇంక చాలా సీరియస్ అవుతుంది భక్తిలో. రైట్. సో ఆ తర్వాత ఆవిడకి ఒక తెలుస్తుంది అనమాట ఎక్కడ బాడీ విడిచిపెట్టింది ఆవిడ అని చెప్పి వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కడైతే రాఘవదాస్ బ్రహ్మచారి విడిచిపెట్టారో అదేంటంటే ఒక టూ వే బోర్డ్ అనమాట. ఒక జంక్షన్, ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఆ రోజు ఎక్కడ వెళ్తున్నారు, ఎడిన్బర్గ్ నుంచి మోర్ఫేత్ వెళ్తున్నారు. సో మోర్ఫేత్ ఇక్కడ ఎడిన్బర్గ్ నుంచి మోర్ఫేత్. సో ఇంకొక వే ఉంటుంది, ఇంకొక వేలో అక్కడ నుంచి లండన్ కి వెళ్ళొచ్చు అనమాట. సో యాక్చువల్ గా ఆ రోజు నేను ఈ వేలో వెళ్ళాలనుకున్నాను బట్ నేను ఇక్కడ దేహం విడిచిపెట్టి ఈ వేలో వెళ్ళి లండన్ లో మళ్ళీ ఇక రత్నావళి దాసి కింద నేను కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అని ఆవిడ అప్పుడు ఆవిడ డైరీలో రాసుకుంటుంది అనమాట. సో తర్వాత ఆవిడ చాలా సీరియస్ అవుతుంది. అప్పుడు ఇంకా సీరియస్ గా తీసుకుని అక్కడ ఇస్కాన్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఏదైతే త్రిభువనంత ప్రభు ఇదన్నమాట కనెక్షన్. ఎందుకంటే త్రిభువనంత ప్రభుకి రాఘదాస్ బ్రహ్మచారి చాలా మంచి గుడ్ రిలేషన్షిప్ ఉండేది. సో ఎంత బాగా ఇన్స్పైర్ అయ్యాడు రాఘవదాస్ బ్రహ్మచారి అప్పుడు త్రిభువనంత ప్రభుని. అందుకని ఇప్పుడు త్రిభువనంత ప్రభుని చూడంగానే ఇవి చాలా ఇన్స్పైర్ అయ్యి నామ సంకీర్తనలో అట్రాక్ట్ అయింది ఆవిడ తెలియకుండానే. సో చాలా కంఫర్టబుల్ గా నామ సంకీర్తనలో ఇన్స్పైర్ అయ్యి ఆ టీమ్ తో చేయగలిగింది. సో ఈ విధంగా త్రిభువనంత ప్రభు, శ్రీల ప్రభుపాద్, రాధా లండనేశ్వర ఈ విధంగా ఆవిడకి మళ్ళీ అదే ఏరియాలో, ఎందుకంటే ఆవిడకి చాలా అటాచ్మెంట్ ఉంది త్రిభువనంత ప్రభు అసోసియేషన్ తో. అందుకనే మళ్ళీ త్రిభువనంత ప్రభు యొక్క అసోసియేషన్ కి మళ్ళీ ఆవిడ రాగలిగింది.
సో అగైన్ హీ గాట్ కనెక్టెడ్ బ్యాక్ టు తిరువనంత ప్రభు, శ్రీల ప్రభుపాద అండ్ రాధా లండనేశ్వర. సో సో ఆవిడ చాలా చెప్తుంది అనమాట, ఈ విధంగా రాధా లండనేశ్వర అగైన్ హీ డ్రాగ్ మీ, అగైన్ నన్ను తీసుకుని వచ్చి కమ్ బ్యాక్ హోమ్, నా దగ్గరికి రా అని చెప్పి నాకు మంచి అవకాశం ఇచ్చారని చెప్పి ఆవిడ అప్పటి నుంచి ఏం చేస్తుంది, ఏదైతే ఇస్కాన్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ సాటర్డే నైట్ ప్రోగ్రామ్స్, అలాగే ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆవిడ తన యొక్క లైఫ్ అండ్ సోల్ కింద ఆవిడ తీసుకుని చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఈవెన్ మెడికల్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అబ్డోమెన్ కి, కొన్ని ఇంటెస్టైన్స్ కి కొన్ని ఏదైతే డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో సేమ్ అదే ఏరియాలో స్టిల్ షీఈస్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పటికి కూడా షీ స్టిల్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అని ఆవిడ అందులో రాస్తుంది, రైట్. సో ఆవిడ ఒకటే ప్రార్థిస్తుంది అనమాట, ఏదైతే నా ఇంతకు ముందు ప్రీవియస్ లైఫ్ లో ఉన్న డివోషనల్ మూడ్ సేమ్ మూడ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకు ముందు ఏముంది, నామ సంకీర్తన. బట్ ఈ లైఫ్ లో వచ్చిన తర్వాత కూడా ఆవిడకి నామ సంకీర్తన అంటేనే ఇష్టం బాగా. సో మిగతా అన్ని సర్వీసెస్ ఉన్నా ఏదైతే ఈ త్రిభువనంత ప్రభు ఆ గ్రూప్ ఏదైతే నామ సంకీర్తన చేస్తున్నారో షీ వాస్ ఫుల్లీ అట్రాక్టెడ్ టు దట్ నామ సంకీర్తన అనమాట. సో ఆవిడ అనుకుంటుంది ఒక కామన్ థింగ్ ఏదో ఉందో అక్కడ ఇక్కడ నేను ఒకే సర్వీస్ కి అటాచ్ అయి ఉన్నాను. సో మళ్ళీ అలాగే త్రిభువనంత ప్రభుతో కానీ మళ్ళీ నేను అటాచ్ అయి ఉన్నాను. సో సో మేబీ నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది మళ్ళీ ప్రభుతో అసోసియేట్ అయ్యి సర్వ్ చేయాలని, అందుకే కృష్ణ నాకు ఇంకో అవకాశం ఇచ్చి ఉంటారు. అంతేకాకుండా ఆవిడకి ఈ లైఫ్ లో వెహికల్స్ అంటే చాలా భయం అంట. డ్రైవ్ నేర్చుకున్న ఆవిడ చేయదంట, ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ ఇంప్రెషన్స్ అలాగా ఉండిపోయాయి. సో ఆవిడ చెప్తుంది. సో ఈవెన్ యాక్చువల్ గా ఆవిడ మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా ఆవిడ సెలిబ్రేట్ కింద బ్రహ్మచారి కిందే ఉంటారు ఈ లైఫ్ లో కూడా. స్టిల్ షీఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ బ్రహ్మచారి లైఫ్ అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ కింద ఉంటారంటే ఇద్దరు టుగెదర్ బ్రహ్మచారి కింద కంటిన్యూ చేద్దాం సర్వీసెస్ అని. సో ఇవిడికి ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వస్తుంది, సేమ్ అప్పుడు డివోషనల్ లైఫ్ సేమ్, ఇప్పుడు నేను బ్రహ్మచారిని కింద ఉంటున్నా, ఇప్పుడు నేను అదే నామ సంకీర్తనలో ఉంటున్నాను. సో ఇవన్నీ కూడా ఆ చాలా అప్పుడు మళ్ళీ కృష్ణదాస ప్రభుకి చాలా బాధ కలుగుతుందంట, అయ్యో ఆ రోజు నేను పడుకోకుండా ఉండి ఉంటే మీకు ఇంత పనిష్మెంట్ వచ్చేది కాదు. బట్ ఇవిడ చెప్పింది అనమాట, నో 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 ప్రభు, ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. సో అది నాకు ఎలాగైనా డెస్టిన్ అవ్వాలి, బట్ నా అదృష్టం మళ్ళీ డివోటీస్ అసోసియేట్ లో వచ్చానని చెప్పి. సో ఆ గిల్టీ ఫీలింగ్ కూడా ప్రభుకి లేకుండా ఆవిడ ఫుల్ గా లేదు లేదు ఇది అంతా కృష్ణ విల్ అని చెప్పి ఆవిడ అంగీకరిస్తుంది. సో ఆయన కూడా ఆ గిల్ట్ నుంచి ఆయన రావటం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అప్పుడు ఆవిడ డిసైడ్ అవుతుంది అనమాట, ఏది మనం ఏ లైఫ్ లో ఉన్నా ఎక్కడున్నా సరే, సో మనం ఏంటంటే మన స్పిరిచువల్ మాస్టర్ కృష్ణ భగవానుడితో ఉన్న రిలేషన్ ఎప్పటికీ కూడా ఈ దేహం విడిచిపెట్టినా పోదు. వాళ్ళు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మనని ప్రొటెక్ట్ చేస్తూ మళ్ళీ మనకి మార్గం కల్పిస్తూ ఉంటారు. సో ఏదైతే మనం చేస్తున్నామో అది ఇంత మాత్రం వర్క్ చేసినా అది ఎప్పటికి కూడా వృధా అవ్వదు. బట్ ఏదైతే చేస్తామో చాలా సీరియస్ గా చేయాలి, బట్ వీ షుడెంట్ టేక్ వన్ మోర్ బాడీ. సో అని చెప్పి ఎలాగైతే శిల ప్రభుపాద్ గారు ఇచ్చిన ప్రాసెస్ చాలా వండర్ఫుల్ ప్రాసెస్. సో ప్రభుపాద్ చెప్పారు, పర్టికులర్ గా ఏదైతే ఆయన చెప్పిన ప్రాసెస్ పట్టుకుని అంత కాలేజ మామే చేయగలిగితే ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్ ప్రభుపాద్ ఇచ్చింది. సో ఏదైనా మన సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇట్స్ ఎ ప్రాబ్లం విత్ అస్ అని చెప్పి డెఫినెట్ గా ఆవిడ అనుకుంటారంట, ఈ లైఫ్ లో నేను డెఫినెట్ గా సీరియస్ గా నేను భక్తురాలు అవ్వాలి అని చెప్పి. సో ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు అని అక్కడితో చెప్పడం కంప్లీట్ చేశారు అనమాట. సో ఇది, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత సీరియస్ గా మనం భక్తి చేయాలి, రైట్. సో నేను రీసెంట్ గా ఇది నేను విన్నాను, రీసెంట్ గా నేను ఒక ప్రభుజీ చెప్తున్నప్పుడు విన్నాను. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. ప్రభుజీ మొత్తం చెప్పలేదు స్టోరీ, కొంచెమే చెప్పారు, బట్ ఐ వాజ్ సో ఎంతూజియాస్టిక్. అసలు ఏం జరిగింది ప్రభు చెప్పారు, ఓకే ఒక బ్రహ్మచారి సరిగ్గా ఫాలో అవ్వటం కారణంగా ఈ విధంగా వచ్చారు, ఇవన్నీ చెప్తే ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఓ ఇలా అవుతుందా, ఇలా అవుతుంది, మనం చాలా లైట్ గా తీసుకుంటాం, సరే అయితే ఫుల్ స్టోరీ చదవాల్సిందంటే అప్పుడు ఆ ప్రభుజీ చెప్పారనమాట, మన భక్తిచారు స్వామి మహారాజ్ ఒక వెబ్సైట్ లో ఉంది చదవండి అని. సో అప్పుడు నేను చదివాను, ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్, నేను అనుకున్నా మీతో షేర్ చేయాలని. సో నేను అనుకుంటున్నాను దీని వల్ల మీ అందరికి కూడా ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో అందులో మీరు ఇంకా సీరియస్ అవుతారని. ఓకే, సో ఏమనిపిస్తుంది, ఇన్స్పైరింగ్ గా ఉందా, భయం వేస్తుందా? వెరీ ఇన్స్పైరింగ్ మాతాజీ, ఇన్స్పైరింగ్ వెరీ గానే ఉంది మాతాజీ. అలా కూడా ఇన్స్పైరింగ్. ఉంటారా, లాస్ట్ జన్మలో అలా చనిపోతే మళ్ళీ తిరిగి అదే ఆమెకి అలా వచ్చిందంటే రియల్లీ గూస్ బంప్ మాతాజీ, గూస్ బంప్ కదా. సో ఆ ప్రభుజీ ఏంటంటే ఏదో ట్రైలర్ లా చెప్పేశారు, నాకైతే చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది, చదవాలి చదవాలి అని.
బట్ నేను ఎప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేస్తాను. నేను అనుకున్నాను మీకు చెప్పాలి అని డిసైడ్ అయితే డెఫినెట్ గా చదువుతాను మొత్తం అని చెప్పి. సో ఎమోషన్ అందుకనే అయిపోతుందమ్మా అది. నేను నాకు ఇచ్చిన అసైన్మెంట్ కింద చెప్పుకున్నాను. అప్పుడు నాకు చాలా ఇన్స్పైర్ అయింది, చాలా బాగా నచ్చింది. ఎంత సీరియస్ గా ఉండాలి మనం భక్తిలో. మనం చాలా టేక్ ఇట్ ఈజీగా నాకు ఇనిషియేషన్ అయిపోయింది, నేను 16 మాలలు చేస్తున్నానండి వాడు వేస్ట్ ఫెలో, నేను డివోటీ అన్నట్టుగా ఫీల్ అవుతాం. బట్ అది ఎంఎం వాపి స్మరణ భావం. లాస్ట్ మినిట్ లో కృష్ణ ఇన్వాల్వ్ అవ్వరు, ఎవరి ఫ్లైట్ వాళ్ళే టేక్ ఆఫ్ చేసుకోవాలి. రైట్, చాలా జాగ్రత్తగా మనం టేక్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది వెరీ ఇన్స్ట్రక్టివ్ కదండి. అలాగే మనం దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మన గురువు ప్రభుపాద్ హౌ హీస్ ప్రొటెక్టింగ్ కదండి, హౌ హీస్ ప్రొటెక్టింగ్. ఈవెన్ నేను రీసెంట్ గా ఒకటి విన్నాను, మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి ఒక శిష్యుడు ఉంటారనమాట. ఒక శిష్యుడు ఏమవుతుంది, ఆయన ఐ థింక్ అతను ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టేస్తారు, భక్తిలో వస్తారు మళ్ళీ అన్ని విడిచిపెట్టేస్తారు. సో ఎప్పుడైతే మళ్ళీ ఐ థింక్ బాడీ కూడా విడిచిపెట్టడం సంథింగ్ ఏదో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఓ హీఈస్ ఎ డిసైపుల్ ఆఫ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని చెప్పి ఆయన కాల్ చేయడంటే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వస్తారనమాట. సో వచ్చిన తర్వాత సి యువర్ డిసైపుల్ ఇస్ హియర్ అంటే అప్పుడు సారీ సారీ మహారాజ్ అంటే ఓకే గివ్ హిమ్ వన్ మోర్ ఛాన్స్ అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారంట. సో అప్పుడు అగైన్ తను మళ్ళీ లెగుస్తాడు, బాడీ లెగుస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఆల్రెడీ చనిపోయాడు మళ్ళీ లెగుస్తున్నాడు. సో అప్పుడు మళ్ళీ అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఆల్రెడీ ఉండరు, వెళ్ళిపోతారు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క శిష్యులు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో అప్పుడు ఎవరైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులు చెప్తారు, నువ్వు వస్తావని ఆల్రెడీ గురు మహారాజ్ నాకు డ్రీమ్ లో చెప్పారు, ఈసారి జాగ్రత్తగా చేసుకో భక్తి అని చెప్తారు అనమాట. సో అసలు గురువు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కదండి. సో మనం ఎంత రుణపడే వాళ్ళకి. సో దే ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అన్నమాట వాళ్ళు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పాటించి వాళ్ళకి మళ్ళీ ట్రబుల్ ఇవ్వకుండా పదే పదే కదండి. సో ఈ జన్మలోనే మనం ఈ యొక్క దేహం విడిచిపెట్టే లోపల పరిపూర్ణ స్థితికి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. రైట్, మనకు ఆ టైంలో రావాలి కదా మాతాజీ, మనం పోయే ఏంటండి టైంలో మనకి అది రావాలి కదా నోట్లోకి. అప్పుడు కఫం అడ్డం వచ్చేస్తుంట కదా మాతాజీ. ముందు మనం కరెక్ట్ గా అన్ని ఉన్నప్పుడు చేయగలిగితే ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు మాతాజీ అన్ని ఆవిడ కరెక్ట్ గా ఏమంటుంది? ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొస్తున్నాడా, పక్కింటి వాళ్ళు ఏదో తిట్టింది గుర్తొస్తుందా, అంతే. అది టెస్ట్, అది పాస్ మామూలుగా అవుతే ముట్టుకురావాలి చాలు మాతాజీ. కదా. ఆవిడ ఉన్నారా మాతాజీ ఇప్పుడు? ఉన్నారు బట్ కరెక్ట్ గా ఐడెంటిటీస్ చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ అది స్టోరీ ఓపెన్ అయింది కదా. సో అందుకనే కరెక్ట్ డీటెయిల్స్ షేర్ చేయరు. అదే చాలా మనం బయట టెన్షన్ అయిపోతుంది మాతాజీ. మనం తీసుకుంటే బయట పక్కన నెక్స్ట్ డే యజ్ఞం చేస్తారా మాతాజీ? యాక్చువల్ గా అదే సేమ్ డే జరుగుతుంది. ఒకవేళ సేమ్ డే ఈవినింగ్ అయిపోయింది అనుకోండి దీక్ష, అప్పుడు తెల్లారే చేస్తారు. సో మాకు ఇనిషియేషన్ అయినప్పుడు అదే రోజు జరిగిపోయింది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈవినింగ్ అయింది అనుకోండి దీక్ష, ఆ రోజు ఇంక ఈవినింగ్ యజ్ఞం చేయడం కుదరకపోతే తెల్లారే యజ్ఞం చేయిస్తారు. ఓ సో యజ్ఞంలో మన చేత అంతా కూడా వేయిస్తారు, ఆ ఆవీసులన్నీ వేయిస్తారు, చాలా బాగా జరుగుతుంది. అంటే దీక్ష కంప్లీట్ అవనట్ట మాతాజీ ఇప్పుడు యజ్ఞం అవ్వకపోతే? అది దాంతో కంప్లీట్ అవుతుంది. బట్ గురువు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో అప్పుడే మనం పరంపరలో కనెక్ట్ అయినట్టే. అయిపోయి ఎప్పుడైతే గురువు మన యాక్సెప్ట్ చేసి పేరు ఇచ్చారంటే కంప్లీట్ అయినట్టే. బట్ బై ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే యజ్ఞంతో ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అదనమాట. రైట్, ఇది రీసెంట్ గా 20 years బ్యాక్ జరిగిన విషయం ఇది, చాలా పాతదేం కాదు. బాధ్యం కాదు. ఆవిడకి 50 years ఆమె 50 అవును, years ఉంటుంది. 1975 లో ఆవిడ పుట్టిందంటే 25 50 49 years అంతే. విషయాలు కూడా 2001 అట్లా వాటి కనెక్ట్ అయింది కదా. అవును, అందువల్ల అది 2010 కి ఫైనల్ గా ఆవిడకి తెలుస్తుంది కన్ఫర్మేషన్ గా. ఆవిడ అప్పటి నుంచి ట్రై చేస్తూ 2000 నుంచి 40 ట్రై. years అయిందన్నమాట. పర్వాలేదు. అవును అవును. ఇలాంటివి ఏమండి? ఇలాంటివి బయట విన్నాం కానీ డివోటీస్ వినలేదు మాతాజీ. బయట విన్నాం ఇలా పునర్జన్మ మళ్ళీ అవును, వాళ్ళు బయట వాళ్ళ చాలా ప్లేస్ వింటాం కనుక్కొని కదా. బట్ ఆ, అవును మాతాజీ. ఇంత ఒక్కోసారి ఎగ్జాక్ట్ గా ఫాస్ట్ లైఫ్ వి గుర్తుండటం కూడా నరకం, వరం. అవును మాతాజీ. ఎక్కువ నరకమే, ఎందుకంటే మనం ఏం చేయలేం కదా. అన్ని ప్రజెంట్ అవి ప్రజెంట్ గుర్తుంచుకో. లైఫ్ లీడ్ చేయలేము, ఫాస్ట్ లైఫ్ లోకి వెళ్ళి ఏది చేయలేము కదండి. రెండు ఆవిడకి మాత్రం ఎందుకు డిసడ్వాంటేజ్. గుర్తుంది మాతాజీ? ఆవిడకి మాత్రం ఎందుకు గుర్తుంది అంటారు? ఎందుకంటే డివోటీ అయిపోయింది. ఈ లైఫ్ లో కృష్ణ ఇంకా సీరియస్ అవ్వాలనుకుంటున్నారు. ఏమో ఈ లైఫ్ లో ఏ అటాచ్మెంట్ వస్తుంది ఎవరికి తెలుసండి. ఇనిషియేషన్ అయిపోతే డివోటీ అయిపోతే సీరియస్ అయిపోయినట్టు కాదు కదా. అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం
మంచిదైంది మాతాజీ. ఆమె దీంట్లో ఈ భక్తి సో జీవితంలోకి నెక్స్ట్ వచ్చారు. ఇప్పుడు మనకు తెలిసింది రాకపోయింటే అనుకోండి, కష్టం. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ ఒకసారి మిస్ అయ్యాం, ఇంకోసారి రాబోతుంది తెలిసినప్పుడు ఎంత పర్టికులర్ గా ఉంటాడు వాడు కదండి. రెడీగా ఉంటారు చాలా. రెడీగా ఉంటాడు. ఎప్పుడు వస్తుంది నా ఫ్లైట్ కదండి. ఒక్కసారి మిస్ ఆవిడ అయినోడికి బాగా తెలుస్తుంది ఆ ఎఫెక్ట్, రైట్. సో ఒకసారి మేము కూడా అప్పుడు ఒకసారి ట్రైన్ జర్నీ, చాలా లాంగ్ జర్నీ, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిస్ అయ్యాం. అప్పటి నుంచి 1 hour ముందు అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. ఇంకా రిస్క్ తీసుకోవాలనుకో. సో ఒకసారి దెబ్బ తగిలిన వాడికి బాగా తెలుస్తుంది అనమాట, ఏ పని ఎలా చేయాలి క్లియర్ గా తెలుస్తుంది. వాడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ కదండి. అదనమాట, రైట్. ఓకే, సో ఏంటంటే మనం ఈరోజు కంప్లీట్ చేసి ఇంకేం సందేహాలు లేవా? ఇంకేమైనా ఇన్స్పిరేషన్ అది అనిపించిందా? మీకు అది ఏమనిపించింది? గుర్తుండటం గుర్తుండకపోవటం కూడా పునర్జన్మ, అది కూడా స్వామి ఇది మాతాజీ. స్వామి ఇష్టమే. భగవన్ అది ఎంతవరకు గుర్తించాలి, ఎంతవరకు గుర్తించకూడదు కదండి, అది ఆయన ఇష్టం. భగవద్గీత శ్లోకంలో కూడా చెప్తున్నాడు కదా మాతాజీ. 10th మత్త స్మృతి అధ్యాయం. జ్ఞానం అపోహనంచ. పోహనంచ 15.1 15 అధ్యాయం 15 శ్లోకంలో ఏం చెప్తారు? మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. సో ఎంతవరకు ఇవ్వాలి గుర్తు, ఎంతవరకు తీసేయాలి ఆయనే చూస్తారు. సో ఇది కూడా ఆయన ఎందుకు చెప్పాలనుకున్నారంటే, ఈసారి అంత బాగా సర్వ్ చేసావు కదా ప్రభుపాద్ గారికి అప్పుడు, సో ఈసారి లూజ్ చేసుకోవద్దు అవకాశం, రైట్. అదే ఆవిడకి మాతాజీ, ఇచ్చిన మనం కూడా ఇన్స్ట్రక్షన్. మనం కూడా ఇలా చేస్తున్నాం అంటే మనం కూడా అట్లే చేసి వచ్చుంటాం. ఏమో తెలియదు, మనం మనం అలా కూడా ఇలా చేసామో ఉండాలి. లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసామో రాఘవదాస్ గురు బ్రహ్మచారి గారి లాగా. గురు 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 ఎవరికి కృప తెలుసు? వల్ల ఇట్లా ఏమో తెలియదు, అంతకుముందు చేసి వచ్చామో లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు కదా. బట్ ఏదైతేనే ఏంటండి, అంతకుముందు వచ్చామో ఇప్పుడు వచ్చామో మనకు తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడు మళ్ళీ మనం ఒక మంచి పాతలో ఉన్నాం. ఏదైతే ఆవిడ ఫీల్ అవుతుందో సిన్సియర్ గా సీరియస్ గా చెప్పాలని, పాటించాలని, మనకి ఇప్పుడు అదే అవకాశం మన ఎదుర్కొంటా ఉంది. కాబట్టి మనంత సీరియస్ గా సిన్సియర్ గా తీసుకుంటే భక్తి చక్కగా జూమ్ జామ్ ముందుకు వెళ్ళే అవకాశం, రైట్. ఇంకేం హరే సందేహాలు కృష్ణ ఉన్నాయా మాతాజీ, డివోటీస్? అది ఇంగ్లీష్ లో ఉందా మాతాజీ? అది ఇంగ్లీష్ లో మ్యాట్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. షేర్ చేస్తారా మాతాజీ ఏమన్నా గ్రూప్ లో? డెఫినెట్ గా షేర్ చేస్తాను మాది. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇంకా అందులో అయితే ఆస్ట్రాలజీ గురించి, ఆస్ట్రాలజీ చార్ట్ కూడా మ్యాచ్ అవుతుంది. నాకంత ఆస్ట్రాలజీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియవు. మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేస్తాను, అవి రివీల్ చేయలేదు. బట్ ఆస్ట్రాలజీ చార్ట్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎవరిది, ఆ రాఘదాస్ బ్రహ్మచారి దేహం విడిచిపెట్టినప్పటిది, మళ్ళీ ఈవిడ పుట్టినప్పటిది చాలా మ్యాచ్ అవుతాయి అనమాట. ఆ యొక్క ఏమంటారు, ఆ రాశి పాయింట్స్ అవన్నీ కూడా, అవి కూడా క్యాలిక్యులేట్ చేసి నిర్ధారణ చేశారు ఫైనల్ గా ఎస్ అని, ఊరికే చెప్పేసేయలేదు. సో చాలా అన్ని వ్యాలిడేట్ చేసి వాళ్ళు ఫైనల్ గా కన్క్లూడ్ చేశారనమాట, రైట్. ఓకే, జన్మ అంత తొందరగా వస్తుందా మాతాజీ అమ్మటే? కదా, అది డిఫరెంట్, మన వెంటనే చేతిలో ఉండదు. అది మన చేతిలో లేదు. ఏది మన చేతిలో ఉండదు. అది కృష్ణ మెర్సీ. గుర్తు కూడా ఉండవు కదా మనకి, కానీ ఆవిడ గుర్తు పెట్టారు కొన్ని అలాగా. కృష్ణ అట్లా మెర్సీ ఉంటే అట్లా ఏదైనా జరుగుతుంది. వెంటనే పడటం వల్లే అట్లా గుర్తుందేమో మాతాజీ, వెంటనే భర్తీ రావటం వల్లే. ఏమో చెప్పలేం, కొంతమంది గుర్తుంటాయి, కొంతమందికి గుర్తుండవు, రైట్. రైట్, వండర్ఫుల్. జై. సో శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज जय, पताका स्वामी महाराज की जय, all glories to the assembled devotees. हरे कृष्णा. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. మాతాజీ. కృష్ణ మాత